వావ్! సూపర్. సో, థాంక్ యూ సో మచ్ మరి. సో, నేనైతే సబ్జెక్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో, మంచిగా మీకు ఉపయోగపడతదంటే గనక నోట్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా నాలెడ్జ్ అనేది అనంతం. ప్రతిరోజు నిత్య విద్యార్థిగానే ఉండాలి. మనం ఎప్పుడు గూడా ఫాలో అవ్వాలి దాన్ని. అప్పుడు మాత్రమే ముందుకెళ్తాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా 100% నాలెడ్జ్‌తో వస్తారంటారా? ఛాన్స్ ఉందా? నో మ్యామ్. నో మేడం. మేడం. అంత లేదు. సో, కాబట్టి మంచిగా నేనైతే ఒక మంచి టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఎస్ మేడం, రెడీ మేడం. ఎస్ మేడం. గ్రేట్. సో, ఎంతమంది టార్గెట్ విన్ అవ్వడం అంటే ఇష్టం? టార్గెట్ విన్ అవ్వాలని ప్రతి ఒక్కటి అనుకుంటారా లేదా? సో, ఈ బిజినెస్‌లో ఎస్ మేడం. మెయిన్ సీక్రెటే టార్గెట్ విన్నింగ్. టార్గెట్ విన్ అయితే అబ్బా! మంచిగా ఫ్రెష్ టీమ్ ఉంటారు. ఎప్పుడు మన టీము కిలకిలకిలకిలాడుతూ ఉంటదనమాట. సో, అలాగే మంచి మంచి చెక్స్ వస్తూ ఉంటాయి. అలాగే మంచిగా ఏవైతే మన అప్లయన్స్ పెట్టే ఆఫర్స్ కూడా విన్ అయిపోతుంటాం. సో, మంచిగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటది. టీమ్ వస్తారు, చెక్ వస్తది, సన్మానాలు దొరుకుతాయి. అబ్బబ్బా! అన్ని విషయాల్లోనూ హ్యాపీగా ఉంటది. అవునా కదా? ఎవరైతే టార్గెట్లు విన్ అవ్వరో దాని మీద ఫోకస్ చేయరో వాళ్ళ టీం ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉండిపోతా ఉంటుంది. సో, మరి విన్ అవ్వాలి టార్గెట్ అంటే మరి టిప్స్ ఏంటి? సీక్రెట్ ఉంటదా లేదా? ఏదో సంథింగ్ ప్రాసెస్ ఉంటదా లేదా? ఎస్ మేడం. చూద్దాం మరి. చూద్దాం. ఎస్ ఎస్ మేడం. మేడం. స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదండి? ఎస్ మేడం. క్లియర్ మేడం. ఎస్ మేడం. ఓకే, చూద్దాం. సో, ఫస్ట్ టిప్ ఏంటంటే గెట్ రెడీ ఫర్ యువర్ పాస్పోర్ట్. ఎంతమంది దగ్గర పాస్పోర్ట్ రెడీగా ఉంది? ఎంతమంది టార్గెట్ విన్ అవుదాం అనుకుంటున్నారు? హలో. అది ఫస్ట్ క్వశ్చన్ సూపర్. అయ్యో! సో, ఎంతమంది టార్గెట్ విన్ అవుతున్నాం అనుకుంటున్నారంటే ఇంకెవరు రిమైనింగ్ వాళ్ళు అనుకోవట్లేదా? కనీసం ఇలా ఆర్టిఫిషియల్ హ్యాండ్ అయినా ఎత్తండి. టార్గెట్ విన్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే టిప్స్ ఫాలో అవ్వకుండా ప్రాసెస్ చేయకుండా రిజల్ట్ రాదు. ఎస్. సో, ఓకే, వెరీ గుడ్. నిజంగా టార్గెట్ విన్ అవుదాం అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే పాస్పోర్ట్ బుక్ చేసామంటున్నారు ఏంటి? హలో. పాస్పోర్ట్ మేడం. పాస్పోర్ట్. సో, పాస్పోర్ట్ కనుక అదండి. మేడం స్క్రీన్ షేర్ అయిపోయింది మేడం. వచ్చింది మేడం. ఎస్. చెప్పండి మరి ఏంటి? పాస్పోర్ట్ బుక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో టార్గెట్ విన్ అవుతాయి. ఎందుకంటే టార్గెట్ విన్ అయిపోయినంటే కంపెనీ ఒకవేళ ఓకే చేస్తుంది అనుకోండి, పాస్పోర్ట్ లేకపోతే తీసుకెళ్ళదు. అలా పాస్పోర్ట్ అవ్వక వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు, విన్ అయ్యి కూడా. ఎందుకంటే పాస్పోర్ట్ అనేది అలా టక్మని వచ్చేది. ఏదైనా నేమ్ మిస్టేక్ ఉన్నా లేకపోతే అలా లేట్ అయిపోతుంటది. అలాంటప్పుడు కొంతమంది అయితే దగ్గర చేసి బుక్ చేయడానికి ఒక 1500 అవుద్దేమో, అది 4500 5000 ఇట్టుకుని కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఎమర్జెన్సీలో. సో, అవన్నీ బాధలు మనకెందుకు? పాస్పోర్ట్ వస్తే అది మనకు ఒక టూల్. ఎవరికైనా సరే ఇదిగో నేను ఫారెన్ వెళ్తున్నాను, ఇదిగో నా ప్రూఫ్ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ నుంచి పాస్పోర్ట్కి వచ్చానని చెప్పి మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా కదా? ఎస్ మేడం. ఎస్ మేడం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూద్దామా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఎక్సైట్మెంట్ ఉండాలి. సెకండ్ ఏంటో చూద్దాం. సెకండ్ ఏంటి? డ్రెస్ కోడ్. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం ఖచ్చితంగా ఫీల్ చేయాలి. టార్గెట్ విన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి పక్కా ఫీల్ చేయాలి. సో, ఫీల్డ్ చేయాలి అంటే మనం ఎలా ఉంటే అలాగే వెళ్ళిపోయి, లేకపోతే అప్పటి వరకు జీవితంలో ఒక్కసారి కూడా ఫ్యాంట్ వేసుకోవడం అలవాట్లేదు, ఓన్లీ లింగిలోనే తిరగడం అలవాటు. అలాగే వెళ్ళి ప్లాన్ చెప్తే ఇంత పెద్ద ప్లాన్ వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవ్వదు. లేకపోతే మనం ఏదైతే బిహేవియర్ లో ఉంటామో అలాగే ఉండిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లాండ్రీ వర్క్ చేస్తారు.
తను ఎలా ఉంటాడో అలాగే వెళ్ళి ప్లాన్ చెప్తే అవదు. లేకపోతే ఒక వ్యక్తి సంథింగ్ ఏదో కిరాణా షాప్ లో ఉంటారు, లేకపోతే సంథింగ్ ఏదో ఒక చిన్న జాబ్ లో ఉంటారు. సో ఇలా వాళ్ళకున్న ప్రొఫెషన్ ని బట్టి వాళ్ళ ఉంటారు. కానీ బిజినెస్ లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యామో మనము బిజినెస్ ని ప్రమోట్ చేసే పర్సన్ గా, ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మనం ఎప్పుడైతే ఇలా మంచి ప్రొఫెషనల్ గా రెడీ అవుతామో మనం చెప్పే మాటకి వాల్యూ పెరుగుతది. మనం చెప్పేదేమో లాక్స్ లో ఇన్కమ్ ఎర్న్ చేసి ఒక గ్రేట్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. మనం ఏం చేస్తాం? ఎలా పడితే అలా వెళ్ళిపోతాం. చూడండి, జెంట్స్ అయితే హ్యాపీగా మంచి డ్రెస్ కోడ్, ఫార్మల్ డ్రెసెస్, ఒక ఫార్మల్ షర్ట్స్ ఒక 4, ప్యాంట్స్ ఒక 4 కొనుక్కుంటే ఒక 1 ఇయర్ దీంతో జర్నీ చేసేయొచ్చు. సో అలాగే బ్లాక్ షూ, చెప్పులతోని ఆటిలతోని వెళ్ళకూడదు. ఎందుకంటే అలా వెళ్తే ప్రొఫెషనల్ గా ఉండదు. మంచిగా బ్లాక్ షూ. అలాగే డ్రెస్ కోడ్, ఇదే హెయిర్ స్టైల్ ఎలా పడితే అలాగా పొలోమని పెద్ద హెయిర్ లేకపోతే గడ్డము ఇలా కాకుండా నీట్ గా ఇలాగా చేసుకుంటే ఎంత నీట్ గా ఉంటది ప్రొఫెషనల్ గా. సో అమ్మాయిలైతే సో మంచిగా శారీ అయితే శారీ, 3/4 హ్యాండ్స్ కుట్టించుకుని, లేకపోతే డ్రెస్ అయితే డ్రెస్. సో అంత ప్రొఫెషనల్ గా లైట్ కలర్స్ తో మంచిగా సింపుల్ మేకప్ తో వెళ్తే సో మనం చెప్పే ప్లాన్ కి వాల్యూ పెరుగుతుంది. సో ప్రొఫెషనాలిటీ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది కూడా టార్గెట్ విన్ అవ్వడానికి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అదే విధంగా థర్డ్ పాయింట్ ఏంటంటే పర్ఫెక్ట్ ప్లానర్ అవ్వాలి. సో చాలా మంది ఎందుకండి మా అప్లైన్ వచ్చేస్తున్నారు కదా, చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను, మా అప్లైన్ వచ్చేస్తున్నారు కదా మేము ఎందుకు ప్లాన్ నేర్చుకోవాలనుకుంటారు. సో స్టార్టింగ్ లో బాగానే ఉంటది, ఎండింగ్ వచ్చేసరికి మనకి ప్లాన్ అది రాకపోతే ఇబ్బంది అయిపోతుంది. సో 100% టార్గెట్ అచీవర్ గా ఉండాలని మీరు అనుకుంటే మాత్రం ప్లాన్ ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ ప్లాన్ చెప్పడం అనేది. సో ప్లానర్ అయితే మనం పర్ఫెక్ట్ గా అప్పుడు మాత్రమే టార్గెట్ విన్నర్ గా ఉంటాము. నెక్స్ట్ అలాగే మోర్ లిస్ట్ ఉండాలి. లేదు ఒక ఇద్దరికి చెప్పేసి వాళ్ళ ద్వారా నేను టార్గెట్ విన్నర్ అయిపోతాను అంటే అవ్వదు. లెజెండ్స్ ఉన్నారా? రిప్లై ఇవ్వండి ప్లీజ్. ఎస్ మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. సూపర్. సో మోర్ లిస్ట్ ఉండాలి. ఎవరైతే టార్గెట్ విన్ అవుదాం అనుకుంటున్నారో మోర్ లిస్ట్ మనది ఉండాలి. మినిమం లిస్ట్ ఒక 150 లిస్ట్. సో మనది ఉండాలి. అలాగే మన టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి FIM చేసి టూల్స్ ఇచ్చి లిస్ట్ ప్రిపరేషన్ లో ఉంచాలి. అప్పుడే మనకి బోల్డ్ లిస్ట్ వస్తుంది. ఎవరి దగ్గర అయితే చాలా ఎక్కువ లిస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం టార్గెట్ విన్ అవ్వడానికి. ఎందుకంటే మనకి ఏదైతే సోర్స్ కావాలో ఆ సోర్స్ ఉంటే కదా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి, ఐరన్, సిమెంట్, ఇసుక ఉంటే కదా ఆ ఇల్లు పూర్తవడానికి ఛాన్స్ ఉంటది. అదే లేదు, ఎలా తయారైపోద్ది? ముడి సరుకు అంటారు కదా. సో అదే లేనప్పుడు మనం అనుకున్న ప్రాసెస్ ని కంప్లీట్ చేయలేం. మనకి ఏంటి కావాలంటే లిస్ట్ కావాలి. సో మోర్ లిస్ట్ ఉండాలి. నెక్స్ట్ డైలీ 5 ప్లాన్స్. ఓకే, లిస్ట్ రాసుకుని అలా పక్కన పెట్టుకుని పడుకుంటే అయిపోద్దా? నో, మినిమం ప్లాన్స్ అవ్వాలి. డైలీ 5 ప్లాన్స్ అవ్వాలని చెప్పి టార్గెట్ ఉండాలి. సో పక్కా డైలీ 5 ప్లాన్స్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటది. డైలీ సైన్ అప్ ఫామ్స్ అవుతాయి, అలాగే బీవీస్ క్లోజ్ అవుతుంటాయి, కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు, వాళ్ళ నుంచి లిస్ట్ వస్తుంటది. మళ్ళీ వాళ్ళు కూడా మనల్ని చూసి తయారవుతారు. నేను కూడా 5 ప్లాన్స్ చెప్పాలి, లేకపోతే నేను కూడా ఫీల్డ్ లో ఉండాలి అని చెప్పి కంటిన్యూటీ ఉంటది అనమాట. అలా ప్రాసెస్ లో ఉంటే ఖచ్చితంగా టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ ఫాలో సిస్టమ్ యాక్టివిటీస్. సో అలాగని మనం ఇండివిజువల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవుద్దా? నో. ఎందుకంటే వ్యక్తులు కొంత సమయమే మన మాట వింటారు, కొంత సమయం తర్వాత ఎవరు కూడా రెస్పాండ్ కూడా అవ్వరు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని సిస్టమ్ యాక్టివిటీస్ లో ఉంచాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ కి అంత పవర్ ఉంది. ఏ వ్యక్తిని జాయిన్ అయిన తర్వాత నువ్వు పని చెయ్యి అంటే చేయరు, కానీ సిస్టమ్ కి అంత దమ్ముంది. ఒకరిని చూసి ఇంకొకరు, అండ్ ఈ సిస్టమ్ వల్ల ఎంత అచీవ్ అవ్వచ్చు, ఎంత సక్సెస్ తీసుకోవచ్చు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనే విషయాలన్నీ సిస్టమ్ యాక్టివిటీస్ లో ఉంటే అర్థమవుతుంటాయి. అప్లైన్ తాలూకు వాల్యూ తెలుస్తూ ఉంటది. అలాగే ఎంతమంది వ్యక్తులు సక్సెస్ అవుతున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలాంటి ప్రొఫైల్స్ ఇందులో ఉన్నారు, ఇలాగా సిస్టమ్ యాక్టివిటీస్ లో చాలా విషయాలు నాలెడ్జ్ తీసుకోవడానికి, బిజినెస్ ని ఈజీగా ఎలా చేయాలో అనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి వ్యక్తులు కనెక్టివిటీలో ఉండి బిజినెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సిస్టమ్ యాక్టివిటీస్ ని బ్రేక్ చేస్తే మన బిజినెస్ అంతా బ్రేక్ అయిపోతుంది. సో కాబట్టి మన టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని కూడా తీసుకొచ్చి సిస్టమ్ లో కూర్చోబెట్టాలి. నెక్స్ట్ ఫోకస్ QSC అచీవర్స్.
చూడండి ఇవన్నీ ఆనిముత్యాలు లాంటి వర్డ్స్. సో మనం ఇవన్నీ చేస్తున్నామా లేదా అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఫోకస్ క్యూఎస్సి అచీవర్స్. ఎవరికైతే 4500 చెక్ వస్తుందో థర్డ్ రిఫరెన్స్ వచ్చి ఆ వ్యక్తి ఎంత పాజిటివ్గా ఉంటారండి, అవునా కదా? సో ఎప్పుడైతే ఎస్ మేడం. అంత గ్రాండ్ గా క్యూఎస్సి రికగ్నిషన్ అవుతుందో, క్యూఎస్సి రికగ్నిషన్ అయితే ఆ వ్యక్తికి వచ్చే ఆనందం అంతా ఇంత ఉండదు. సో అది తనకు ఒక టూల్ లా పనిచేస్తుంది, తనకు ఒక అచీవ్మెంట్. కాబట్టి ఎవరికైనా చూపించుకుని ప్రాసెస్ చేయడానికి, సో అందంగా మనం క్యూఎస్సి మీద ఫోకస్ చేసి వాళ్ళకి క్యూఎస్సి రికగ్నిషన్స్ అయ్యి ఇప్పిస్తే బెస్ట్ గా జరగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే చూడండి, ఇది చాలా మంది ఆ టార్గెట్ విన్ అవ్వాలి అని అనుకుంటారు. మరి టార్గెట్ విన్ అవ్వాలి అంటే చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయా లేదా? ఎస్ మేడం. చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ ఎక్స్పెన్సెస్ మనం పట్టుకుని ప్రాసెస్ చేస్తే చూడొచ్చు ఎంత మనకి. చూడండి మీకు ఒక విషయం చెప్తాను, అసలు ఎన్ని డబ్బులు వస్తాయి అనే విషయం క్లారిటీ ఉందా లేదా? బెనిఫిట్స్ ఎస్ మేడం. స్టార్టింగ్ మనం ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ డౌట్ వస్తుంది. చూద్దాం బెనిఫిట్స్, చూద్దాం ఎన్ని డబ్బులు సంపాదించవచ్చు ఇందులో. హలో, ఎస్ కనిపిస్తుందా? మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. చూద్దాం బెనిఫిట్స్ చూద్దాం. ఇందులో బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం ఈ బిజినెస్ లో టార్గెట్ అనేది అచీవ్ అయితే, ఏంటి టార్గెట్? పాస్పోర్ట్ టు ప్యారడైజ్ టార్గెట్ రన్ అవుతుందా లేదా? సో ఎస్ మేడం. ఏమొస్తాయి? మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఇందులో మనకి 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనం అచీవ్ చేసే ఇన్కమ్స్ ఏంటి అంటే కనుక, మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, స్లాబ్ ఇన్కమ్ వస్తుంది, ర్యాంక్ ఇన్కమ్ వస్తుంది, బూస్ట్ ఇన్కమ్ వస్తుంది. అవునా? టోటల్ గా ఎంత ఇన్కమ్ తీసుకొచ్చి అంటే ఈ బిజినెస్ నుంచి 78,500 వస్తుందండి టార్గెట్ విన్ అయితే. ప్లస్ ఒక 1 lakh వాల్యూ ట్రిప్ వస్తుంది. టోటల్ గా 1,78,500 సంపాదించడానికి ఛాన్స్ ఉంది. సో అంతేనా? ఓన్లీ డబ్బులేనా? ఫారెన్ ట్రిప్ ఏనా? కాదు. ఒక 50 మంది టీం వస్తారు, మంచి మంచి సన్మానాలు దొరుకుతాయి. చూడొచ్చు రికగ్నేషన్, స్లాబ్ రికగ్నేషన్, కేసీ రికగ్నేషన్, అలాగే బ్రాంజ్, సిల్వర్, ర్యాంక్ 1, ర్యాంక్ 2 రికగ్నేషన్స్ దొరుకుతాయి. అలాగే బ్యాంకాక్ టార్గెట్ అచీవర్ గా రికగ్నేషన్ దొరుకుద్ది. మెయిన్ ఎప్పుడైతే టార్గెట్ అచీవర్ రికగ్నేషన్ పడిందో ఇంకా అసలు మామూలుగా ఉండదు. అలాగే మీ టీం మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు? టార్గెట్ అచీవర్, సో సార్ మాట వినాలి, సో చాలా డెడికేషన్ తో చేశారు, ఇలా వాళ్ళకి మీ మీద రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. హలో, ఎస్ మేడం. ఎస్ మేడం. చూద్దాం ఎక్స్పెన్సెస్ అనేది ఎలా ఏంటి. స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్ మేడం. ఓకే, క్లియర్ మేడం. చూద్దాం. సో ఈ 2 months లో మనం ఏమి ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఎంత అవుతుంది, ఎంత వస్తుంది అనే విషయాలు క్లారిటీ ఉంటే ఖచ్చితంగా టార్గెట్ అనేది అచీవ్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే ఆల్రెడీ అచీవర్స్ గానే మేము చెప్తున్నాము, లూజర్స్ గా చెప్పట్లేదు. ఓకే, చూద్దాం. సో మినిమం ఒక 10 సైన్ అప్ ఫార్మ్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలి మేడం? మా అప్లైన్ వస్తాడు కదా, పట్టుకుని వస్తాడులే వాడే అనుకుంటే, సో అన్ని సందర్భాల్లోనూ అప్లైన్ మనతో ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం వెళ్ళి ప్లాన్ చెప్పాము, ప్లాన్ చెప్పినప్పుడు ఎప్పుడైతే మీ దగ్గర సైన్ అప్ ఫార్మ్స్ లేవో ఇబ్బంది అవుద్దా లేదా? ఎస్ మేడం. సో ఎస్ మేడం. మీరు ఏం చేస్తారంటే, ఫార్మ్స్ అనేది మన దగ్గర లేకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తిని సైన్ అప్ చేయించడానికి మనం ప్రయత్నం చెయ్యం. సో కాబట్టి మినిమం ఒక 10 సైన్ అప్ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తే ఎంత అవుద్ది? 10 సైన్ అప్ ఫార్మ్స్ కి ఒక 6,000 అవుద్ది. అలాగని చెప్పి ఆ అమౌంట్ మనకు రాదా? మళ్ళీ ఫామ్ ఫిల్అప్ అయినప్పుడు వచ్చేస్తుంది. అది మనం రొటేషన్ లో ఉంచుకుంటే ఒక 6,000 పక్కన పెట్టుకుని అలా రొటేషన్ లో ఉంచుకుంటే అంతే, అదే అమౌంట్. సో మనల్ని చూసి మనం ఈ ప్రాసెస్ చేస్తాం అనుకోండి, మన కింద వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు అనమాట. సో అదే విధంగా 50 టూల్ కిట్స్. ఎందుకు మేడం ఇవి మెయింటైన్ చేయాలి? మా అప్లైన్ ఇచ్చుకుంటాడులే. తప్పు తప్పు. ఎందుకు? మీ కింద 50 మంది టీం వస్తారు లేదా? మీ టార్గెట్ విన్ అయితే 50 ఎస్ మంది మేడం. 50 మంది టీం వస్తారు కాబట్టి ఆ 50 మందికి టూల్స్ ఇచ్చేస్తే అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది లేదా ఎస్ మేడం. అని మనం ముందుగా తీసుకుని ఉంచుకోవడం వల్ల. ఎందుకంటే సడన్ గా రావవి, అవి బల్క్ లో కొట్టిస్తారు కాబట్టి మనకు ఆ కాస్ట్కి వస్తాయి. కానీ లేదంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇండివిజువల్ గా. మీరు నమ్మరు, నేను ఒక కో ట్రైనింగ్ అని చెప్పి ఒక పాస్ కొట్టించాను. ఈ పాస్ కాస్ట్, కో ట్రైనింగ్ పాస్, ఈ పాస్ కాస్ట్ ఒకటే 10 రూపీస్ అడిగారండి, ఒక 50 కార్డులు కొట్టిస్తే. ఇదేంటండి? ఎందుకంటే
మేడం ఇది కలర్ ప్రింట్ మేడం, అలాగే మేడం, ఇలాగ మేడం అన్నారు. సో మరి చిన్న చిన్న విషయాలకి అంతంత కాస్ట్ ఉన్నప్పుడు పెద్ద పెద్దవి చాలా కాస్ట్ ఉంటాయి, లేదా మనం ఇండివిజువల్ గా నాకు 50 కావాలి అంటే అసలు జరగవు. సో కాబట్టి బల్క్ లో తెప్పించే ప్రాసెస్ కాబట్టి మనం అనుకుంటే టక్మని రావు. మనం ముందుగా తీసుకుని పెట్టుకోవడం వల్ల ఆ అమౌంట్ మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తుంది. సో ఎందుకంటే టీం వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్గా మనకు అది ఇన్కమ్ అనేది రిటర్న్ అయిపోద్ది. బట్ మన దగ్గర ఉంచుకోవడం వల్ల వ్యక్తి జాయిన్ అయిన వెంటనే ఎప్పుడైతే మనం టూల్ ఇస్తామో తన తరపు నుంచి వెంటనే లిస్ట్ రాయించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లిస్ట్ రాసామో వాళ్ళ నుంచి రిజల్ట్ తీయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి 50 టూల్ మినిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే 100% మనం టార్గెట్ అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టూల్ బ్యాగ్. టూల్ బ్యాగ్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకు? మనం చేసేది ప్రొఫెషనల్ బిజినెస్. మొన్న ఒక ఆవిడ ఎవరో కానీ కవర్లో వేసుకుని తిరిగేవారు ఆ టూల్స్. అవిని కవర్ నిజంగా అలా బిజినెస్ చేస్తే మన బిజినెస్ కి మనమే వాల్యూ లేకుండా చేస్తున్నట్టు. సో మంచిగా ఒక ప్రొఫెషనల్ ఒక బ్యాగ్ తీసుకోండి. ఆ బ్యాగ్ లో మీ టూల్ కిట్, నెక్స్ట్ వచ్చేసి ఒక రఫ్ నోట్స్. రఫ్ నోట్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ రాసింది. రఫ్ నోట్స్ అంటే స్పైరల్ బైండింగ్ బుక్ అన్నమాట. సో స్పైరల్ బైండింగ్ బుక్ అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ ఒక 3 సైన్ అప్ ఫామ్స్. సో ఒక డైరీ, ఎందుకంటే మనకు ప్లాన్ అయిన తర్వాత నోట్ చేసుకోవడానికి ఒక డైరీ. అలాగే పెన్స్ ఒక 2-3 పెట్టుకోండి. ఎందుకంటే బై గాడ్ గ్రేస్ త్రిబుల్ సైన్ అప్ అవుతుంది అనుకోండి. త్రిబుల్ సైన్ అప్ అవుతున్నప్పుడు ఒకటే పెన్ ఉంటే వర్క్ స్లో అయిపోద్దా లేదా? ఎస్ మేడం. అదే చక్కగా మనకి ఆ ఒక 3 పెన్నులు ఉన్నాయి, హ్యాపీగా 3 పెన్నులు ఉన్నాయి కాబట్టి మనమే ముగ్గురు ఫిలప్ చేస్తే ఈజీ అయిపోద్ది. సో కాబట్టి ఒక 3 పెన్స్ పెట్టుకోండి, డైరీ పెట్టుకోండి, ఒక లిస్ట్ బుక్. ఎందుకు? లిస్ట్ రాసిన తర్వాత ఎంతమంది ప్లాన్స్ అవుతున్నాయి, ఎంతమంది ఉన్నారు అని మనం చూసుకోవడానికి. సో ఇది ఒక టూల్ బ్యాగ్ రెడీ చేసుకోండి. ఏంటి? టూల్ బ్యాగ్ ఒకటి రెడీ చేసుకోండి. ఆ బ్యాగ్ లో ఏమి ఉండాలి? ప్లాన్ ఫోల్డర్, రఫ్ బుక్, పెన్, డైరీ అండ్ లిస్ట్ బుక్, అలాగే సైన్ అప్ ఫామ్స్. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటి అంటే ల్యాప్టాప్. మేడం ఏంటి మేడం ల్యాప్టాప్ అంటున్నారు? నిజంగానే లెజెండ్స్. ఎందుకంటే కొన్ని నిజాలు మనకి చేదుగా, బాధగా, ఇబ్బందిగా కనిపిస్తాయట. సో ఎప్పుడైతే మనకి ల్యాప్టాప్ ఉంటుందో ఖచ్చితంగా మనకి బిజినెస్ చాలా స్పీడ్ అవుతుంది. ఎందుకు? మనం చెప్పాలనుకున్న మాటలు ఒక 1 అవర్ పాటు ఒక వ్యక్తి ముందు మాట్లాడామండి. అదే మీరు ఒక జస్ట్ ఫొటోస్ రూపంలో ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి చూపించండి. మనం 1 అవర్ మాట్లాడింది అతనికి ఎంత రీచ్ అవుతుందో తెలియదు, కానీ ఒక 2-3 వీడియోలు చూపించేసరికి ఆ వ్యక్తి మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి. ఎందుకంటే ఆ చెవుల ద్వారా విన్నదానికంటే కూడా కళ్ళ ద్వారా చూసిన దానికి చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఎస్ మేడం. సో ఆ రకంగా మీరు చేసే బిజినెస్ ఇలా విత్ టూల్స్ తో చేస్తే బిజినెస్ చాలా స్పీడ్ గా అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ల్యాప్టాప్ ఉంటే ఏంటంటే మనం చెప్పే మాటలు విజువలైజేషన్ లో చూపించడానికి, మన అప్లయన్స్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ, లీగాలిటీ గురించి కానీ, లేకపోతే అచీవ్మెంట్స్ గురించి కానీ, సెక్యూరిటీ గురించి కానీ మనం మెయిన్ గా చెప్పాల్సిన ఇవే కదా. మన బిజినెస్ లోకి ఎవరైనా ఎందుకు నమ్మొస్తారు, ఎందుకు రావాలి? మన దాంట్లో మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయని మనం చెప్పగలగాలి. అలాగే మంచి ప్లాన్ ఉంది మన దగ్గర, దీంట్లో లాక్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందని చెప్పి ప్లాన్ చూపించగలగాలి మంచిగా. అలాగే లీగాలిటీ, ఇంత లీగల్గా ఉంది కంపెనీ 25 ఇయర్స్ నుంచి రన్ అవుతుందని చెప్పి లీగాలిటీ గురించి చెప్పగలిగేలా ఉండాలి మనం. సో అదే విధంగా మనం ఇందులో తీసుకున్న అచీవ్మెంట్స్, మనం అవ్వచ్చు, మన అప్లయన్స్ అవ్వచ్చు. మన దగ్గర అచీవ్మెంట్ లేదు, మన అప్లయన్స్ దగ్గర అచీవ్మెంట్ ఉంది. సో ఇంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, ఇలాంటి ప్రొఫైల్స్ ఉన్నారు, లేకపోతే ఇలాంటి కామన్ పర్సన్స్ ఉన్నారు, లేకపోతే ఇంత ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా మనం వాళ్ళకి క్లియర్ కట్ గా ప్రతి విషయాన్ని పిక్చరైజేషన్ లో మనం చూపించగలిగితే వ్యక్తి ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే జాయిన్ అయిన వెంటనే ఎఫ్ఐఎం చేయడానికి. సో ల్యాప్టాప్ ఉంటే మన బిజినెస్ చాలా స్పీడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది కూడా మన టార్గెట్ విన్ అవ్వడానికి కావాల్సిన ఒక బెస్ట్ టూల్. నెక్స్ట్ 4 pairs ఆఫ్ గుడ్ డ్రెస్ కోడ్ అన్నాను ఇందాక, ఆల్రెడీ చెప్పాను డ్రెస్ కోడ్ ఎందుకు ఉండాలి. ఇది 4 కొనుక్కోండి, మీకు ఈజీగా 1 year పైన వచ్చేస్తాయి. ఈ 1 year లో బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు. సో డ్రెస్ కోడ్ అనేది చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది. సో
అదేవిధంగా బైక్ ఆర్ స్కూటీ. సో బైక్ కానీ స్కూటీ కానీ ఎందుకు ఫీల్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర వెహికల్ ఉండకపోతే మనం ఎలా వెళ్తాము? చాలా మంది చెయ్యాలని ఇది ఉంటది, వాళ్ళ దగ్గర వెహికల్ ఉండదు, ఏ ఉండదు, అలాగా చేయలేక ఇబ్బంది పడిపోతుంటారు. సో టార్గెట్ ఎందుకు అవ్వట్లేదు అంటే అందుకే అవ్వదు. మనం డైలీ 5 ప్లాన్స్ చెప్తే ఖచ్చితంగా బిజినెస్ అవుద్ది. సో బిజినెస్ లో ఎందుకంటే మనం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఫీల్డ్ కోసం వెళ్తాము. కాబట్టి మన దగ్గర స్కూటీ ఉంటే, నేనైతే బైక్ కంటే కూడా స్కూటీకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే స్కూటీలో మంచిగా ఆ మీరు లంచ్ బాక్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక 2-3 టూల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక 5 సైన్ అప్ ఫార్మ్స్ మెయింటైన్ చేయొచ్చు. స్కూటీలో అన్ని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వింటర్ సీజన్, మంచిగా ఒక జర్కిన్ ఏదో ఒకటి పెట్టుకున్నాము, ఒక క్యాప్ ఏదో ఒకటి పెట్టుకున్నాము, నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు మనం పెట్టుకుని రావడానికి ఉండదు లేదా? ఇలా కంప్లీట్ గా బైక్ ఆర్ స్కూటీ ఏదో ఒకటి మనం ఫీల్ చేయడానికి. నెక్స్ట్ సమ్ మనీ ఫర్ పెట్రోల్. సో పెట్రోల్ అది మనకి ఖర్చు అవుద్ది కాబట్టి, సో కొంచెం మనీ దానికోసం మనం పెట్టుకోగలిగితే ఇవన్నీ మనకేనండి. ఇప్పుడు ల్యాప్టాప్ కొని ఎవరికైనా ఇచ్చేస్తారండి మీరు? నో. నో మేడం. స్కూటీ కొని ఎవరికైనా ఇచ్చేస్తారా? మీ అప్లైన్ అడిగి తీసేసుకుంటారా? బట్టలు కొనుక్కున్నారు మీకోసమే కదా. ఎస్ మేడం. నెక్స్ట్ టూల్ బ్యాగ్ మీకోసమే కదా. ఇవన్నీ మీకోసమేనా? ఇందులో ఏదైనా ఎక్స్పెన్సెసే, కానీ మనం ఎవరికి ఇచ్చేమో మన కోసమే. మనకు అయ్యేది ఏంటి అంటే పెట్రోల్ అవుద్ది. అది కూడా మనం డేలో ఎంత తిరిగేస్తాం మనకు తెలుసు. ఒక 100 రూపీస్ డేలో ఒక పెట్రోల్ వేస్తే గొప్పే. సో ఇలా మనం ఎక్స్పెన్సెస్ కి పెట్టుకుని, నెక్స్ట్ క్రియేట్ గుడ్ స్ట్రాంగ్ స్టెబుల్ మైండ్ సెట్. మెయిన్ ఇది కావాలి మనకి. సో స్ట్రాంగ్ మైండ్ సెట్, స్టెబుల్ మైండ్ సెట్. ఇక్కడ చూడండి, మంచి మైండ్ సెట్ అన్నాడు. గుడ్ గా అంటే నేను టార్గెట్ విన్ అవ్వాలి. విన్ అవ్వాలి అంటే ఫిక్స్ అయిపోవాలి, నేను ఖచ్చితంగా విన్ అవ్వాలి. అంతేగాని ఒకసారి విన్ అవ్వాలి, ఒకసారి అక్కర్లేదులే, నేను చాలా బిజీగా ఉన్నానులే, నా వల్ల కాదులే, లేకపోతే ఇలాగా మన మైండ్ ని మార్చేసుకోకూడదు. విన్ అవ్వాలి. స్టార్టింగ్ రోజు మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం, ఇలా నాకు ఇన్ని కావాలి, అన్ని కావాలి, ఇన్ని చేయాలి, అన్ని చేయాలి. ఏదైతే మనం ఫిక్స్ అయ్యామో దానికి కంటిన్యూగా స్టెబిలిటీగా మనం వర్కింగ్ ప్రాసెస్ చేస్తే, ఈ విధంగా రోజుకి 5 ప్లాన్లు అవ్వాలి, అలా ఇలాగని చెప్పి మనం ప్రాసెస్ చేస్తే పక్కా అవుతుంది. సో ఆ స్టెబుల్ మైండ్ సెట్ కావాలి. నెక్స్ట్ ఓన్లీ కరెక్ట్ ఎక్స్పెన్సెస్ లీడ్స్ టు గెట్ బిగ్ రిజల్ట్ అండ్ హై ఇన్కమ్. ఎంత పవర్ఫుల్ వర్డో చూడండి ఇది. ఓన్లీ కరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అనేది అవసరమే, అలాగని చెప్పి డోబ్రా కూడా చాలా రాంగ్. అవునంటారా కాదంటారా? మన ఇష్టానికి ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళాము ఒక నలుగురు, మేము బిర్యానీ తింటామండి అని చెప్పి మంచి హోటల్లోకి వెళ్ళి బిర్యానీ తింటే అక్కడ ఒక 1000 రూపాయలు అయిపోతాయి, లేదా 2000 అయిపోతాయి. అయిపోయి సేఫ్ షాప్ లో చెక్ రాలేదు కానీ డబ్బులు అయిపోయి ఏంటంటే. సో కరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉండాలా అక్కర్లేదా? లేకపోతే మంచిగా ఆ అంటే ఎక్స్ట్రాగా సింపుల్ గా మనం ఫీల్ చేసుకోవాలి. మార్నింగే లంచ్ బాక్స్ పట్టుకుని మనం బయటకు వస్తే స్కూటీలో ఒక 100 రూపాయలు పెట్రోల్ వేస్తే గోల్డ్ బిజినెస్ చేయొచ్చు. అలా సింపుల్ గా పర్ఫెక్ట్ ఎక్స్పెన్సెస్ పెడుతూ బిజినెస్ చేస్తే రిజల్ట్ తీసుకోవడం సూపర్. నెక్స్ట్ పోనీ చెప్పండి, సేఫ్ షాప్ కంపెనీలోనైనా ఖర్చు అవుతుంది, వేరే ఏ బిజినెస్ లోనూ మనం ఇన్వెస్ట్మెంట్ ఉండదా? ఉండదా? ఉంటది మేడం. ఖర్చు పెడతాయి కానీ రాదు రాదు మేడం. ముందే పెట్టాలి. ఇంకా మన దాంట్లో ఏంటంటే ఏదైతే మనం సంపాదించాలని టార్గెట్ పెట్టామో, ఈ బిజినెస్ లో డైమండ్ అయితే 1 crore వస్తుందో, అలాగని చెప్పి 1 crore మనం బయట ఎర్న్ చేయాలంటే సుమారుగా ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అంతే హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది బయట. కనీసం ఒక 20 కోట్లన్నా ఇన్వెస్ట్ చేయాలి 1 కోటి రూపాయలు సంపాదించాలంటే. కానీ ఎస్ మేడం. ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేయక్కర్లేదే, చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి. చూద్దాం, సింపుల్ గా మన చుట్టూ చాలా బిజినెస్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ గా అట్లీస్ట్ ఒక స్మాల్ టీ పాయింట్ పెట్టినా, ఏమండి, చిన్న టీ కొట్ పెట్టినా సరే మినిమం ఒక 50,000 ఎక్స్పెన్స్ అవుతా లేదా? ఎస్ మేడం. మేడం ఇది మనకి 20% ప్రాఫిట్ రావాలంటే 80% ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మేడం. 100%. సో ఒక 80% ఇన్వెస్ట్మెంటే పెట్టాలి. ఇప్పుడు 50,000 పెట్టుబడి పెట్టాం కదా అని చెప్పి 50,000 వచ్చేది సాయంత్రం అయ్యేటప్పటికి.
అంత అయ్యేటప్పుడు ఒక 5,000 వస్తే గొప్పలా ఉంటది. సో చూడండి, ఒక చిన్న టీ కొట్టే పెట్టాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చిన్న టీ కొట్టే పెట్టాం, 50,000 పెట్టుబడి పట్టుకున్నాం. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, దెన్ ఆఫ్టర్ కస్టమర్స్. ఫస్ట్ పెట్టుబడి పెట్టి కూర్చుంటామా, లేకపోతే ఫస్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత ఆగండి ఆగండి మీకు టీ కావాలి కదా అని పాలకి కోసం పరిగెట్టేసి టీ పౌడర్ కోసం పరిగెట్టేసి ఆ కస్టమర్ని పక్కన పెట్టుకుని మనం ప్రాసెస్ చేస్తాము. చాలా మంది టూల్స్ తీసుకొని అంటే ఎందుకంటే వచ్చిన తర్వాత చూద్దాంలేండి అంటారా లేదా? ఎస్ మేడం. ఏ బిజినెస్ అయినా సరే ఫస్టే అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని రెడీ కూర్చుంటాడు పర్సన్. అతను అడిగిన దానికి ముందే మనం రెడీలో ఉండాలని చెప్పి. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దెన్ ఆఫ్టర్ కస్టమర్. అప్పుడే వస్తాడు కస్టమర్. లేదా ఒక ఇడ్లీ కొట్టెట్టాం, కస్టమర్ వచ్చి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పప్పు నానబెట్టి ప్రాసెస్ చేస్తే బిజినెస్ అవుద్దా? ముందే అంతా పెట్టుబడి పెట్టి రెడీ చేసి ఇడ్లీలు అన్ని రెడీ పెట్టుకుంటే అప్పుడు కస్టమర్ వచ్చి అడిగి తింటారు. చూడండి, నో ఫ్యూచర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఉంటుందా? టీ టీ ఎస్ మేడం. పాయింట్ సెక్యూరిటీ సేఫ్టీ ఉంటాయా? నో నో. మేడం. నో మేడం. అలాగే నీడ్ మోర్ టైం టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్. మోర్ ప్రాఫిట్స్ రావాలి అంటే చాలా టైం పెట్టాలి. పెట్టక్కర్లేదా? లేదండి పెట్టక్కర్లేదండి అనేవాళ్ళు ఉన్నారా? నో మేడం, అక్కడ 24/7 పెట్టాలి మేడం. 24/7 నిజంగా. టీ ఇప్పుడు ఇప్పుడు టీ అండ్ టిఫిన్ రెడీ చేసే వాళ్ళు, మనం ఈ రోజు 6 గంటలు లేచి జూమ్కి రావడానికి నానా కష్టాలు పడిపోతాం. కానీ హోటల్ రన్ చేసే త్రీకి వ్యక్తి ఎన్ని గంటలు లెగిస్తాడండి? 3 లెగిస్తారు మేడం. 3 గంటలు లెగిస్తారండి టిఫిన్ సెంటర్ రన్ చేసేవాడు. అంటే అతని ఇంటెన్షన్ చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. ఆ టీ అదంతా అమ్మితే అతనికి వచ్చే ప్రాఫిటే చూస్తాడు తప్పితే తను నిద్ర లేకపోతే నా కష్టం ఏం చూడడు. చలిలో మంచులో ఉంటారా లేదా? ఇప్పుడు మనందరం చలేస్తుందని చెప్పేసి లోపల ముసుగేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. కానీ బయట అదే మంచులో 3 గంటలు లేచి ప్రాసెస్ చేసి వేడి వేడి ఇడ్లీలు, దోశలు, పూరీలు రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు లేదా? ఎస్ మేడం. ఎస్ మేడం. చిన్న ప్రాఫిట్ కోసమే మోర్ టైం పెడతారు. మోర్ టైం టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్. చాలా ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే ఆ బిజినెస్ లో ఎంతో టైం పెట్టాలి. ఎంత టైం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టీ టీ పాయింట్ నుంచి అతను నెలకు ఒక 30,000 సంపాదించే స్థాయికి వెళ్ళాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి? ఎన్ని సంవత్సరాల తాలూకు ఎఫర్ట్. అతను ఎంత గుడ్ నేమ్ ఎర్న్ చేస్తే, గుడ్ నేమ్ సంపాదిస్తే అందరూ వచ్చి ఆ టీ కొట్టుకు వచ్చి కొంటారు చెప్పండి? స్టార్టింగ్ వచ్చేది రెడీ. అతని తాలూకా మాట తీరుని బేస్ అయి కూడా ఉంటది. నేను ఒక దగ్గర బనానాస్ కొనడానికి వెళ్ళాను. బనానాస్ కొనడానికి వెళ్తే అతను ఒకటే అన్నాడు, సార్ తగ్గదా అని అడిగాను. తగ్గదమ్మా కొండగొడలేదమ్మా అన్నాడు అంతే. మళ్ళీ అతను కనబడుతున్నా సరే అతని దగ్గరికి వెళ్ళట్లేదు. కస్టమర్ని అట్రాక్ట్ చేసుకునే విధానాలు ఉంటాయి ఉండవా? ఎస్ మేడం. అవ్వకపోతే తల్లి అవ్వదురా అని అందంగా అమ్మ అనే మాటతో మాట్లాడితే, లేదమ్మా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు, డిస్కౌంట్ అది రాదు, రేట్లు ఎక్కువ ఉన్నాయమ్మా తీసుకోమ్మా, అలాగా అమ్మా అనో ఎలా కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే అతను పొగరుగా మాట్లాడాడో నిజంగా అతను మొహం చూసినప్పుడు అలా నాకు అదే గుర్తొస్తుంది. అతను ఇంకా జోలికి కూడా దూరం అన్నా వెళ్ళలేదు. సరే, ఇంకా దూరం అన్నా సరే వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం కానీ మళ్ళీ అక్కడ దూరమైన నిజంగానే అదే చేస్తున్నాం. మా ఇంటి పక్కనే ఉంటాడు కానీ అతని దగ్గరికి వెళ్ళట్లేదు. దూరమైన సరే వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నాం. సో ఇలాగా మనం ఒక వ్యక్తి తాలూకా కస్టమర్ని అట్రాక్ట్ చేయడం ఎంతో ప్రాసెస్, ఎంతో టైం పెట్టి మనం ప్రాఫిట్స్ అనేది అర్న్ చేయాల్సి వస్తుంది. అలాగే నో ఆటోమేటిక్ ఎక్స్ట్రా టీ పాయింట్స్. చెప్పండి, ఎక్స్ట్రా టీ పాయింట్స్ అలా పుట్టుకొస్తాయా? నో మేడం. ఛాన్స్ ఉందా? ఇక్కడ మనకి నిజంగా మనం తయారు చేస్తే మీరు నమ్మరు, మొన్న ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెన్యూ హాల్కి వెళ్ళాను. ఎలా ఉందంటే ఒక పర్సన్ మల్లేశ్వరరావు గారు అని చెప్పి ఆయన మేక్ చేశారనమాట. తనే సొంతంగా కట్టేసుకున్నారు వెన్యూ హాల్ని తన బిల్డింగ్ పైన. తనకి 18 lakhs అయిందట. జీడిమెట్ల అనే ఒక ఏరియాలో తనే వెన్యూ హాల్ ఓన్ గా కన్స్ట్రక్షన్ చేశారు 18 lakhs పెట్టి. మరి లోపల ఉన్న ఎక్విప్మెంట్స్, సౌండ్ సిస్టము అన్ని ఎవ్రీథింగ్ ఇస్ మామూలుగా లేదనమాట. ఒక 5 star హోటల్లా ఉంది.
సో నేను ఒకప్పుడు చేసిన ప్రాసెస్ కి మల్టిపుల్ అవుతుందా లేదా? ఎస్ మేడం. అలా మనం చేసే టీ పాయింట్లు అలా ఎక్స్ట్రాగా రావు, వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా పుడతాయా? ఇప్పుడు మనం ఒక ప్లానర్ అయ్యాము, మన కింద ప్లానర్స్ తయారవుతారు లేదండి? లేకపోతే మనం ఒక కోర్ లీడర్ అయ్యాం, మన కింద కోర్ లీడర్స్ తయారవుతారు లేదా? మనం ఒక చోట వెన్యూ ఎస్ హాల్స్ మేడం. పెట్టాము, ఆ ప్రాసెస్ మల్టిపుల్ అవుతూ ఆటోమేటిక్ గా వెన్యూ హాల్స్ టీమ్ స్ప్రెడ్ అవుతుంటది, స్టేట్స్ సిటీస్ మారడానికి ఛాన్స్ ఉంటది లేదా? కానీ మనం చేసే మామూలు బిజినెస్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో అలా ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా టీ పాయింట్స్ రావు. సో కంటిన్యూగా వర్క్ చేయాలి, మన వర్క్ ని ఎవరు అందిపుచ్చుకోరు. మనకి ఇక్కడ మన టీం వచ్చి సపోర్ట్ చేయండి లేకపోతే వర్క్ చేద్దామండి అంటే మనం కామన్ గా తీసుకుంటాం. అలా మన టీము కిందన మనకులాగా వాళ్ళు చేస్తే మనకి ఇన్కమ్ వచ్చేలాగా బయట ఎక్కడ జరగదండి. జరుగుతుందా? చూద్దాం. నెక్స్ట్, చిన్న చిన్న సెలూన్స్ అవి చూస్తుంటాం లేదా? ఎస్ మేడం. టైలరింగ్ పాయింట్స్. హలో, ఎస్ మేడం. స్మాల్ టైలరింగ్ షాప్ పెట్టాం మనం. అది కూడా జస్ట్ ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. సేమ్ ఇది కూడా అంతే, ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ కూడా తీసుకోవాలి బెస్ట్ గా. లేకపోతే జాకెట్ కుట్టించుకుని వచ్చి మొహమే ఇసిరేసి 100 మాటలు అంటారు. అవునా? సో ఎస్ మేడం. పర్ఫెక్ట్, ఒక షర్ట్ కుట్టాము, పర్ఫెక్ట్ అయి ఉండాలి, లేకపోతే చాలా మాటలు ఎదుర్కొంటాం. సో పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పుడు కూర్చుంటే కస్టమర్ వస్తాడు. అవునా కాదంటారా? ఎస్ మేడం. నో ఫ్యూచర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, నో నీడ్ మోర్ మనీ టు నీడ్ మోర్ టైమ్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్. చాలా టైం పెట్టాల్సి ఉంటుంది ప్రాఫిట్స్ తీసుకోవాలంటే, చాలా హై ప్రాఫిట్స్ తీసుకోవాలంటే. అలాగే ఆటోమేటిక్గా ఎక్స్ట్రా టైలరింగ్ షాప్లు ఏం రావు. సో కంటిన్యూగా వర్క్ చేయాలి. అవునా? నెక్స్ట్, ఎస్ మేడం. పోనీ ఒక చిన్న బ్యూటీ పార్లరో చిన్న సెలూనో పెట్టారు, మినిమం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. అలాగే పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకుని ఉండాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ ముందే పెట్టాలి, అప్పుడే కస్టమర్ వస్తాడు. ఇక్కడ కూడా సెక్యూరిటీ సేఫ్టీలు అలాంటివి ఏమి ఉండవు. అలాగే చాలా టైం పెట్టాలి మోర్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి. అలాగే నో ఆటోమేటిక్ ఎక్స్ట్రా పార్లర్స్. వచ్చేతాయా ఆటోమేటిక్గా? నో రావు. మేడం. కంటిన్యూ వర్క్ చేయాలి. ఎస్ సార్ నో? ఎస్ మేడం. నెక్స్ట్, సో మనకు తెలుసు టార్గెట్ విన్ అయితే ఎన్ని డబ్బులు వస్తాయి, క్లారిటీ ఉందా లేదా? ఎస్ మేడం. 78,500 మేడం. ఏమండి? చూద్దాం. 78,500 వస్తుంది మేడం. సో ఒకవేళ చక్ర విన్ అయ్యారు, 12,000, 12 కదా చక్ర విన్ అయినా. ఎస్ మేడం. సో ఎంత ఇన్కమ్ వస్తుంది? ర్యాంక్ ఇన్కమ్, చక్ర ఇవన్నీ కలిపి 44,500 ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదు గోవా విన్ అయ్యారు 15. సో మ్యాచింగ్ ఇన్కమ్ ఒక 15,000, స్లాబ్ ఇన్కమ్ ఒక 15,000, ర్యాంక్ ఇన్కమ్, గోవా వాల్యూ కంప్లీట్ ఒక 52,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. మనకి ఇంకా ఓన్లీ జస్ట్ ఒక 50 days టైం మాత్రమే ఉంది. 50 days లో 52,000 వస్తుందంటే మంచిదా కదా? నెక్స్ట్, థాయిలాండ్ ట్రిప్ ఎస్ మేడం. 25. చూడండి, పెయిరింగ్ ఇన్కమ్ ఒక 25,000, స్లాబ్ ఇన్కమ్, బోస్ట్ ఇన్కమ్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ర్యాంక్ 1 బోనస్, ర్యాంక్ 2 బోనస్. ఒకవేళ స్పీడ్ గా అవగొడేస్తే ఖచ్చితంగా 1,78,500 సంపాదించవచ్చు. సో తెలుసు మనకి ఫాస్ట్ గా టార్గెట్ విన్ అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? హైలీ ఎర్నింగ్స్ ఇన్ షార్ట్ టైం, మోర్ ప్లానర్స్, మోర్ లీడర్స్ బిల్డ్ అవుతారు ఫాస్ట్ గా. అలాగే చిన్న చిన్న అప్పులు క్లియర్ అయిపోతాయి, ఈఎంఐస్ అన్ని టైం టు టైం కట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 7 heaven, మంచిగా 7 days ఫారెన్ ట్రిప్, 5 star హోటల్ జర్నీ. అలాగే మన టీం మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు, ఆధార్ కార్డ్ నుంచి పాస్పోర్ట్ కి చేంజ్ అవుతాం మనం. అలాగే ఆ మన ఫ్యామిలీలో ఫస్ట్ ఫారెన్ ట్రిప్ వెళ్ళిన వ్యక్తిగా మారుతాం. చూడొచ్చు, మనం విన్ అవ్వాలంటే ఈ ఫ్యూ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యూ డేస్ కూడా మినిమం ఒక 10 మందిని కలవాలి అని టార్గెట్ పెట్టుకోండి. డేలో 10 మందిని కలవాలి. చూద్దాం ఎన్ని వీక్స్ ఉన్నాయి మనకి. ఎన్ని వీక్స్ ఉన్నాయి అంటే ఎగ్జాక్ట్లీ 7 weeks ఉన్నాయి, 8 weeks ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఈ 8 weeks టైంలో ఎప్పటి వరకు? January 15th వరకు కదా? ఎస్ మేడం. ఎస్ మేడం. యా, చూడండి, ఇవి చక్కగా మీరు
ఒక డైరీలో రాసుకోండి ఎన్ని వీక్స్ ఉన్నాయి. సో క్లోజింగ్ వీక్స్ టోటల్ వీక్స్ ఎన్ని? 7 వీక్స్ ఉన్నాయి మేడం. 27 నవంబర్తో కలిపి 8 వీక్స్ ఉన్నాయి. దగ్గరకు వచ్చేస్తుంది 27. సో డేస్ వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఇవన్నీ క్లోజింగ్ వీక్స్. క్లోజింగ్ వీక్సే కదా మనం కౌంట్ చేస్తాం. సో ఇలా నోటెడ్గా ఉంచుకోండి ఎన్ని వీక్స్ ఉన్నాయి ఏంటి. సో చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకాక్ టార్గెట్ విన్ అవుదాం అనుకుంటే 50 డీడీలు కావాలి మీకు, లెఫ్ట్ రైట్ కలిపి. మనకి 50 డీడీలు కావాలి అంటే ఇంటూ 5 250 ప్లాన్లు అవ్వాలండి. ఎందుకంటే మార్కెటింగ్ రేషియో 5 ప్లాన్లు అయితే ఒక డీడీ వస్తుంది. 100 ప్లాన్స్ అయితే 20 డీడీలు వస్తాయి. దట్ ఈజ్ మార్కెటింగ్ రేషియో 1:5, 5:1. ఆ రకంగా 50 డీడీలు కావాలంటే ఇంటూ 5 250 ప్లాన్లు అవ్వాలి. అది మీ తరపున అండ్ మీ టీం తరపున కూడా కలిపి. సో 250 ప్లాన్లు అవ్వాలంటే మనకున్న వారాలు 8 వారాలు, 32 ప్లాన్లు అవ్వాలి వారానికి. అంతేనండి. ఎస్ మేడం. 250/8 వారాలు అంటే వారంలో 32 ప్లాన్లు అవ్వాలి. పర్ డేకి ఎన్ని ప్లాన్లు అవ్వాలి? మినిమం 4 ప్లాన్లు అవ్వాలి. మినిమం 4, 32/8. రోజుకి 4 ప్లాన్లు అవగొట్టే ప్రాసెస్ చేయండి. అలాగే టోటల్ డీడీస్ 50 కావాలి అంటే వారానికి 7 డీడీలు కావాలి, రోజుకి ఒక డీడీ క్లోజ్ అవ్వాలి. అది మనం ప్రాసెస్ని స్పీడ్ చేస్తే ఖచ్చితంగా అవుద్ది. సో చక్కగా మంచిగా లెఫ్ట్లో ఎన్ని కావాలి, రైట్లో ఎన్ని కావాలి రాసుకోండి. లెఫ్ట్లో 25 ప్లాన్లు, రైట్లో 25 డీడీలు కావాలి. ఇలా మనకి డీడీ ఎండ్ అయినప్పుడల్లా క్రాస్ చేయండి. ఇప్పుడు ఎన్ని కావాలి ఇంకా లెఫ్ట్లో? ఓ డీడీ వచ్చింది. ఇంకెన్ని కావాలి లెజెండ్స్? ఇంకా 24 మేడం. 24 మేడం. పైనుంచి మనం ఇంటూ చేస్తే మళ్ళీ మైనస్ చేయాల్సి వస్తుంది. కింద నుంచి క్లోజ్ చేస్తే ఏమవుద్దంటే కౌంటింగ్ కరెక్ట్గా వస్తుంది. ఎస్. సో చక్కగా ఇలా మనం క్రాస్ చేసాం అనుకోండి, ఎన్ని కావాలో క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ ఉందా లేదా ఎన్ని కావాలో? అలా మనం కింద నుంచి ఇంటూ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది. చూడండి, క్వాలిటీస్ ఆఫ్ టార్గెట్ అచీవర్. టార్గెట్ అచీవర్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే 6 AM జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి లేదా? హలో. ఎస్ మేడం. సో Yes, 6 madam. AM జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఫ్రైడే ట్రైనింగ్. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి బిజీలో ఉన్నా సరే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మన టీం, మనం లేకుండా మన టీం ఉంటారు అంటే అది భ్రమ. సో ఫ్రైడే ట్రైనింగ్ మనం అటెండ్ అవ్వాలి, టీంని అటెండ్ చేయించాలి. సండే వెన్యూ గ్రూప్ మీటింగ్స్ పెట్టించాలి. టీంలో వచ్చిన వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడుతూ వాళ్ళని యాక్టివ్ మోడ్లో ఉంచాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే. అలాగే ఏరియాస్ని బేస్ చేసుకుని చిన్న చిన్న వెన్యూస్, గ్రూప్ వెన్యూస్ పెడుతూ ఉండాలి. ఒక ఏరియాలో ప్లాన్ వచ్చింది, ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు, అంతే అక్కడ వెన్యూ పెట్టడమే. ఇలా మనం యాక్టివ్ మోడ్లో చూడండి, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి FIM చేసాం, లిస్ట్ రాయించాం, టూల్స్ ఇచ్చాం. సో ప్లాన్లు చెప్పేస్తున్నాం, ఆ లిస్ట్లోంచి ఫాలోఅప్ చేస్తున్నాం. డీడీ వచ్చింది, తీసుకొచ్చి ట్రైనింగ్లో కూర్చోబెట్టాం. మనం చేస్తున్నాం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి, టీంతో చేయించాలి. సో బేసిక్ స్టెప్స్ ఇన్ సేఫ్ షాప్లో ఏంటి బేసిక్ స్టెప్స్? సో మనం ఫీల్డ్కి వెళ్తాం, వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అప్లైన్ టైం తీసుకున్నాం. అప్లైన్ టైం తీసుకున్నప్పుడు అప్లైన్ని కొంచెం ఎడిఫై చేయాలి. ఎలా పడితే అలాగే మా అప్లైన్ అండి ఖాళీగా ఉంటాడు, ఏం పని ఉండదు, ఎప్పుడు పిలితే అప్పుడు వచ్చేస్తాడు అని అలాగా తేలికగా చేసేయకూడదు. అప్లైన్కి వాల్యూ క్రియేట్ చేయాలి. సో చాలా బిజీ పర్సన్, మీకోసం టైం అడిగి తీసుకున్నామని చెప్పి మనం తాలూకా టైం ఎప్పుడైతే అప్లైన్ మనం ప్రమోట్ చేస్తామో మనం చెప్పే మాటకి వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ బిఫోర్ ప్లాన్. చాలా మందికి తెలీదు, ప్లాన్ అంటే అప్లైన్ బాదుకుంటాడు, అప్లైన్ చెప్పేసుకుంటాడు, మనం అలా పక్కన మన పని మనం చేసుకుంటే చాలు అనుకుంటారు. నో 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 నో. బిఫోర్ ప్లాన్ ఏం చేయాలి? ప్లాన్కి వెళ్ళే ముందు మనం ఎవరి గురించి చెప్పాలి, ఎలా. ఇప్పుడు ఎడిఫికేషన్ అన్నాం, అప్లైన్ గురించి చెప్పాలి వాళ్ళకి. అలాగే మనం ఎక్కడికి తీసుకెళ్తున్నామో వాళ్ళ గురించి కూడా చెప్పాలి. అంతేగాని మనం అప్లైన్ దగ్గరికి వెళ్తున్నామా, లేకపోతే జాయిన్ అయిన వ్యక్తికి వెళ్తున్నామా, ఫాలోఅప్కి వెళ్తున్నామా, దేనికి వెళ్తున్నామో క్లారిటీ ఉండదు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇది ఎవరు వెళ్ళండి, ఆ పర్సన్ ఎవరండి, ఏంటండి అని చెప్పి అక్కడికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. ఎస్ సార్ నో? మోస్ట్ ఇంపార్టెంటే కదా? ఎస్ మేడం. మోస్ట్ ఇంపార్టెంట్. సో
బిఫోర్ ప్లాన్, బిఫోర్ ప్లాన్ ఏం చేయాలి, అలాగే షో ద ప్లాన్, ప్లాన్ టైంలో ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇదన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో సబ్జెక్ట్. సో అదంతా మనం నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే మనం టార్గెట్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాం, ఒక బెస్ట్ లీడర్ అవ్వాలనుకుంటున్నాం. బెస్ట్ లీడర్ అవ్వాలి అంటే ఆ విధంగానే మనం బిహేవ్ చేయాలి. సో ప్లాన్, ప్లాన్ టైంలో మనం ఏం ఫాలో అవ్వాలి, సో ఆఫ్టర్ ప్లాన్ ఎలా బిహేవ్ చేయాలి, పేపర్ వర్క్ ఎలా చేయాలి, అలాగే డేటా ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి. సో ఒకవేళ తర్వాత ఫాలోఅప్కి వెళ్తే ఆ విధంగా ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలి, ఎఫ్ఐఎం ఎలా చేయాలి, ఎఫ్ఐఎం విత్ టూల్స్, అలాగే ఫ్రైడే ట్రైనింగ్, సండే వెన్యూ, అప్లైన్ కమ్యూనికేషన్, ఇవన్నీ బేసిక్ స్టెప్స్ అండి మన సేఫ్ షాప్ కంపెనీలో. ఇవన్నీ చేయకుండా మనకి ఒక 1000 రూపాయలు చెక్ కూడా రాదు. మినిమం టీం కూడా ఉండరు మనతో. సో ఫోకస్ చేయండి, ఖచ్చితంగా అవుద్ది. నెక్స్ట్ 100 గుడ్ హ్యాబిట్స్ చూద్దామా. టార్గెట్ అచీవ్ అవుదాం అనుకున్న వ్యక్తి తాలూకా ఒక 10 గుడ్ హ్యాబిట్స్ ఏంటో చూద్దాం. టార్గెట్ అచీవర్ అనే కాదు, ఈ బిజినెస్ లో మంచి సక్సెస్ తీసుకోవాలనుకున్న వ్యక్తి, ఈ బిజినెస్ లో డైమండ్ అవుదాం అనుకున్న వ్యక్తి తాలూకా 10 గుడ్ హ్యాబిట్స్. ఈ బిజినెస్ లో డైమండ్ అనే కాదు, ఒక మంచి వ్యక్తిగా, సక్సెస్ఫుల్ పర్సన్ గా, ఒక మంచి రిచ్ పర్సన్ అవ్వాలి, లేకపోతే మంచి గ్రోత్ తీసుకోవాలనుకున్న ప్రతి వ్యక్తికి ఉండాల్సిన మంచి క్వాలిటీస్ ఇవి. ఫస్ట్ పాయింట్ ఏంటి, డైలీ ఒక టైం టేబుల్ ప్రకారం పనిచేయాలి. మనకు టైం టేబులే ఉండదు. ఎప్పుడు బెడ్ పిలిస్తే అప్పుడు బెడ్ ఎక్కేస్తాం, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినేస్తాం, ఎప్పుడు మనకి నిద్ర వచ్చేస్తే నిద్రపోతారు, లేకపోతే మనకి ఏం చేయాలనిపించకపోతే చేయడం మానేస్తారు. అలా అసలు ఉండకూడదు. టైం టేబుల్ లేని వర్క్. చూడండి, ఒక ఆవుని మనం తాడేసి కట్టాం, చక్కగా కూర్చుంటది, అది చెప్పినట్టే వింటది. తాడు వదిలేసాం, ఎలా పడితే అలా పారిపోద్దా లేదా, ఎక్కడ తింటదో, ఎక్కడికి వెళ్ళిపోద్దో, లేకపోతే పొలం లోపలికన్నా వెళ్ళిపోవచ్చు, గట్టు మీదే మేస్తుంది ఏంటి. సో అలా మనం ఏ పనైనా సరే ఒక టైం టేబుల్ లేకుండా చేస్తే మనం అచీవ్ అవ్వలేం. నెక్స్ట్, మార్నింగ్ త్వరగా లేచి దేని ప్లాన్ చేసుకోవాలి. అసలు ఏంటి ఈ రోజు, అది మీరు పర్సనల్ పని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు నమ్మరండి, కొంతమంది జాబ్ చేస్తూ కూడా ఎంత బాగా బిజినెస్ చేస్తారు. కరెక్ట్ గా అది అయిపోయిన తర్వాత ఉన్న టైం ని చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటారు. ఆ ఉన్న 3 అవర్స్ ని కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని మినిమం ఒక 2-3 ప్లాన్లు చెప్పించాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఏ పనైనా సరే డైలీ ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకోవాలి, ఏంటి ఈరోజు షెడ్యూల్ ఏంటి. అదే విధంగా ఒక 30 మినిట్స్ బుక్ చదవాలని చెప్పి టార్గెట్ పెట్టుకోండి. రీడింగ్ అనేది, నాలెడ్జ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎందుకు ఇలా ఉండిపోతున్నాం అంటే మెయిన్ థింగ్ అసలు బుక్కే పట్టుకోం మనం. చెప్పండి, డైలీ మేము బుక్ చదివేస్తామని అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చెయ్యేద్దాం. లేదు మేడం, నేను పక్కా చిన్నప్పటి నుంచి అలవాటు, అసలు బుక్స్ ఇప్పుడు చదవలేదు, అలా చదువుతూనే ఉంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో రీడింగ్ చేయడం వల్ల నిజంగా బుక్ మనతో మాట్లాడుతూ తెలుసా, మనతో మాట్లాడుతుంది, చాలా విషయాలు నేర్పిస్తుంది. ఒక 30 మినిట్స్ మీ టైం టేబుల్లో బుక్ చదవాలని చెప్పి చిన్నది పెట్టుకోండి, ఒక 30 మినిట్స్. నెక్స్ట్, కొత్త విషయాలు నేర్చుకోవాలి. డైలీ నేర్చుకునే విషయంలో చిన్న పిల్లాడు అయిపోవాలండి. నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మన హ్యాబిట్స్ ని బేస్ చేసుకునే మన ఫ్యూచర్ ఉంటుంది. మనం ఏమో ఆశిస్తాం, చాలా ఆశిస్తాం, కానీ అనుసరించకుండా ఆశించినవి మన దగ్గరకు వస్తాయా? ఛాన్స్ ఉందా? నో. సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి, నిత్య విద్యార్థిలా ఉండాలి. మీ మెంటర్ దగ్గర, మీ అప్లైన్ దగ్గర చిన్నపిల్లడు అయిపోయి ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే నేర్చుకునే విషయం అమ్మో వీళ్ళు అడిగితే ఏమైనా అనుకుంటారేమో, నేనేటి అడిగేది, అలా ఉండకూడదు. నెక్స్ట్, సో హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా మంది అసలు హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఏది పడితే తినేస్తారు, ఏది పడితే తాగేస్తారు. సో అలా ఉండకూడదు. ఎందుకంటే దేవాలయం, చాలా మంది గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు కదా, అసలు దేవాలయం అంటే మన శరీరమే, అందులో ఆత్మ దేవుడు, అవునంటారు కదంటారు. ఎస్ మేడం. మరి దేవాలయాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోలేదా? తినే తిండి, తాగే నీరు, సో కడుపులో వేసే ప్రతిదీ
పీల్చే గాలితో సహా, చూసే చూపుతో సహా మనం ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ఏం వేస్తున్నాం మన బాడీలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దేవాలయంలోంచి మనం ఒక్కసారి పక్క వెళ్ళిపోయామా మన ఆత్మ ఇంకేం చేసేది ఉండదు. సో కాబట్టి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హెల్త్ లేకపోతే, హెల్త్ ఉంటే కొన్ని కోట్ల ఆస్తున్నట్టే. అవునంటారా కాదంటారా? ఎస్ మేడం. మీకు తెలియదండి, మనం ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాం లేదా హ్యాపీగా, అదే ఊపిరి వెంటిలేటర్ మీద పీల్చుకుంటే గంటకి ₹1,00,000 అవుద్దట. మేడం అండి వరల్డ్ లో కాస్ట్లీయెస్ట్ మిషన్ మేడం మన బాడీ అన్నది. ఆ నిజంగా కొన్ని కోట్లు విలువ చేసే హెల్త్ విషయాలు మన దేవుడు మనకి ఇచ్చాడు. రోజుకి 24 లక్షలు ఓన్లీ గాలి పీల్చుకోవడానికి అవుద్ది వెంటిలేటర్ మీద ఉంటే. సో రియల్లీ గాడ్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి ఈ విషయానికి, ఎంత హెల్తీగా మనం పుట్టించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. సో హెల్త్ కి ప్రయారిటీ ఇవ్వండి. ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినేయకూడదు, ఎలా పడితే అలా వాటర్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఎలా పడితే అలా చేసేయకూడదు. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఖర్చులపై నియంత్రణ ఉంచడం. చాలా మంది ఎలా ఖర్చు పెడతారో వాళ్ళకే తెలియదు. ఎలా పడితే అలా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి మనతో ఉండదు. సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా ప్లానింగ్ ఉంటుంది. ప్రతిదీ కూడా రూపాయి ఖర్చు పెడితే నోట్ చేసుకోవాలి. అది అది అలవాటుగా మార్చుకోండి. నిజంగా నేను డే 1 నుంచి కూడా ఎక్కడైనా రూపాయి ఖర్చు పెట్టినా నీట్ గా నోట్ చేసుకుంటాను. చాలా మంచి హ్యాబిట్ అది. సో ఎక్కడ ఏ ఏ అమౌంట్ ని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, కొంతమందికి ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. అవసరమైన వాటిలో ఖర్చు పెట్టరు, అనవసరమైన వాటిలో ఖర్చు పెట్టేస్తాం. అవసరమైన అవసరమైన అంటే సిస్టమ్ కి కానీ లేకపోతే మన బిజినెస్ కి సంబంధించి కానీ ఫీల్డ్ విషయంలో కానీ ఇలాంటి వాటి మీద మనం ఖర్చు పెడితే అది బిజినెస్ మల్టిపుల్ అవుతుంది. అలా కాకుండా ప్యాకేజ్ పెడదాం, ఎవరైనా కొత్తగా ఒక ఎగ్జామ్ ప్యాకేజ్ అమౌంట్ ఎడితే వచ్చి బిజినెస్ చేస్తాడు. నో, అవసరమైతే ఒక అమౌంట్ పెట్టి పర్సన్ ని ఏదో సిస్టమ్ యాక్టివిటీస్ తీసుకురండి, ఖచ్చితంగా బెస్ట్ అవుతుంది. సో ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనే నియంత్రణ ఉండాలి ఖచ్చితంగా. బెస్ట్ గుడ్ హ్యాబిట్ అది. నెక్స్ట్, మన గోల్స్ పై క్లారిటీ ఉండాలి. మనం గోల్ పెట్టుకుంటాం, పలానా టైంకి నేను డైమండ్ అయిపోవాలి, లేకపోతే పలానా టైంకి నేను అది అచీవ్ అవ్వాలి, టార్గెట్ చేయాలి, లేకపోతే పలానా టైంకి నేను ల్యాప్టాప్ కొనాలి, లేకపోతే కార్ కొనాలి. ఇలా మనం మంచిగా గోల్ పెట్టుకుంటాం, కానీ ఆ గోల్కి తగ్గట్టుగా మనం ప్రాసెస్ చెయ్యం. సో ఎప్పుడు కూడా మన గోల్ మీద క్లారిటీ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క ట్రాక్ అనేది చేంజ్ అవ్వకూడదు, ఫోకస్డ్గా ఉండాలి. నెక్స్ట్, డబ్బుని ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవాలి. డబ్బుని సేవ్ చేయడం ఇంపార్టెంట్, సంపాదించడం ఇంపార్టెంట్, వాటిని ఎలా పెట్టుబడి పెట్టాలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మందికి అసలు సేవింగ్స్ ఎలా చేయాలో కూడా తెలీదు, కేవలం ఖర్చు పెట్టడమే తెలుసు. అలా ఉండకూడదు. అవి మీ అప్లయన్స్ అడిగితే మీకు సజెషన్స్ ఇస్తారు. నెక్స్ట్, మీకు విషయం తెలుసా, నా దగ్గర ఎప్పుడు డిబ్బీ ఉంటుంది, గురూస్ దగ్గర డిబ్బీ ఉంటుంది. అంటే ఒకవేళ మేము టూల్స్ మెయింటైన్ చేస్తుంటాం, మేము సైన్ అప్ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తుంటాం, ఎక్కడిదక్కడ ఖర్చు పెట్టేస్తే మళ్ళీ ఫార్మ్స్ తెప్పించగలమా, టీంకి టైం టు టైం ఇవ్వగలమా? సో ఒక డిబ్బీ పెట్టుకుని టూల్స్ అమౌంట్ అంతా ఒక దాంట్లో, సైన్ అప్ ఫార్మ్స్ అమౌంట్ అంతా ఒక దాంట్లో, ప్రతిదీ నోటెడ్గా ఉంచుకుంటాం. అండ్ సేవింగ్స్ ఎలా పెట్టాలి, ఎక్కడ దాస్తే మన ఇన్కమ్ మల్టిపుల్ అవుద్ది, ఎవ్రీథింగ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే టీవీ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకూడదు. చాలా మంచి హ్యాబిట్ ఇది. సో ఎందుకంటే వన్స్ టీవీ సీరియల్లో దూరం అనుకోండి, అది ఒక వ్యసనంలా ఉంటుంది. సీరియల్స్ చూస్తుంటారు కొంతమంది, అలా కంటిన్యూగా 5-6 సీరియల్ చూసేస్తుంటారు. టైం వేస్ట్, అసలు యూజ్లెస్, నెగిటివ్ అనమాట. మొత్తం కావాలని చూడండి, మనం ఏం చూస్తామో ఏం వింటామో అదే మన లైఫ్లో ఉంటుందట. టీవీలో కష్టాలు తప్ప ఇంకేమైనా ఉంటాయా? సీరియల్లో ఏడుపులు, అలా మా ఆయన వేరే వాడితో పోతున్నారు, లేకపోతే మా ఆవిడ వేరే వాళ్ళతో పోతున్నారు, అత్తగారితో గొడవలు ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి ఏం చెప్తారండి. సో మనం ఏం చూస్తామో అదే మనతో ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోకి ఒక్కసారి ఎంటర్ అయ్యాం అనుకోండి, 1 గంట టైం ఈజీగా తినేస్తుంది. అలా వేస్ట్ అట్లు కాకుండా మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, మన టీంకి ఇతరులందరికీ, అంటే ఇక్కడ మనకి ఇది నెట్వర్క్తో చేసే బిజినెస్, ఇతరులకి టీంకి అప్లైన్కి ఎప్పుడు వాల్యూ ఇవ్వాలి. వాల్యూ లేకుండా ఇంకెళ్ళకి ఏం పని ఉండదులే వేస్ట్ అన్న అస్సలు ఆ థాటే ఉండకూడదండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ ఇస్తామో మన రెస్పెక్ట్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బెస్ట్ పర్సన్కి ఉండాల్సిన 10 గుడ్ హ్యాబిట్స్ ఇవి. ఈ రోజే కాదు, ఈ టార్గెట్ విషయానికే కాదు, మీ లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అవసరమైతే స్క్రీన్ షాట్ చేసుకోండి. సో ఈ 10 హ్యాబిట్స్ మనం ఫాలో అవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా
ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా సొసైటీలో మీరు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ టైం టేబుల్ చూద్దామా? టైం టేబుల్ అవసరం లేదా? టైం టేబుల్ ప్రకారం వర్క్ చేయాలని చెప్పాము. మరి టైం టేబుల్ ఎలా ఉండాలి చూద్దాం మరి. సో చక్కగా ఎన్ని గంటలు లాగాలండి? 5:30 మేడం. ఎందుకు? మన జూము 6కి కాబట్టి 5:30కి లేస్తే మన యొక్క చిన్న చిన్న పనులు ఫినిష్ చేసుకుని రెడీ అయ్యి హ్యాపీగా కూర్చోడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సో హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ప్రెషర్. సో హాఫ్ అన్ అవర్ మనం ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6:15కి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా హెల్త్ అనేది ఎంతమంది తెలుసు ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది బాడీ అని చెప్పి? తెలుసంటే తెలీదా? అందరికీ తెలుసు మేడం. అందరికి తెలుసు. తెలిసేయడం వల్ల జనాలుగా చెయ్యట్లేదు. ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ బాగుంటది అని తెలుసు కానీ చెయ్యం. సో మనం టైం టేబుల్ నిజంగానే మీరు కావాలితే 24 గంటలు కాదు, ఒక నెల కూడా వేస్ట్ చేసేయచ్చు. వేస్ట్ చెయ్యాలనుకుంటే. వేస్ట్ చేసేయడం ఎంతసేపు అండి? అవునా? టైం వేస్ట్ చేయడం 1 గంట సేపు వేస్ట్ చేయడం ఎంత ఈజీ. అదే ఒక 1 మినిట్లో చూడండి, ఎస్ఐకి సెలక్షన్స్ అయినప్పుడు 100 మీటర్స్ రన్నింగ్ 10 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి. 100 మీటర్స్ 11 సెకండ్స్ ఎంతో చెప్పండి. అప్పుడు టైం వాల్యూ ఎలా ఉంటుంది? సెకండ్స్ కూడా కౌంట్ చేస్తాం. అదే కామన్ గా అయితే గంటలు వేస్ట్ చేస్తుంటాం లేదా మనం? సో టైం వెరీ వాల్యుబుల్. మనం చాలా జాగ్రత్తగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. టైం టేబుల్ లేకుండా వర్క్ చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా టైం వేస్ట్ తప్ప రిజల్ట్ ఓరియంటెడ్ గా ఎప్పుడు తన వర్క్ అనేది ఉండదు. సో చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలని. ఎక్సర్సైజ్ మీన్స్ కనీసం అవ్వలేదు వాకింగ్ చేయండి. చాలా మంది ఫోన్ కాల్స్ మాట్లాడతారు టీంతో. అలా కూర్చుని ఒక దగ్గర ఉండిపోయి మాట్లాడటం కాదు, వాక్ చేస్తూ మాట్లాడండి. మీకు నిజంగా ఎక్సర్సైజ్ అవుతుంది. నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడినా తిరుగుతూనే మాట్లాడతా. నేను ఫోన్ మాట్లాడుకుని ఉంటానా? చెప్పండి, డేలో ఫోన్ మాట్లాడుకుని ఉంటామా? ఫోన్ ఆడతాను మేడం. మాట్లాడతాం. ఆ మాట్లాడి తిరుగుతూ మాట్లాడండి. సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బాడీకి ఎప్పుడు వర్కౌట్ ఉండాలి. ఏదో ఒకటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లేకపోతే వాకింగ్, అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేయండి. సో చాలా మంచి హ్యాబిట్ అది. నెక్స్ట్ టీమ్కి కాల్స్ చేయాలి లేదా జూమ్ కోసం? హలో. ఎస్ మేడం, చేయాలి. లేదు, ఈ ఎక్సర్సైజ్ మీకు లేచిన వెంటనే అవ్వలేదు. ఇదేంటిది, జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కాల్స్ టీంతో కమిట్మెంట్ కాల్ మాట్లాడతాం లేదా? కమిట్మెంట్ కాల్ మాట్లాడతాము. ఇది యాక్చువల్గా సారీ, మొన్న మణికంఠ సార్ వాళ్ళ టీంకి ఇవ్వడానికి కోసం అని చెప్పి తయారు చేస్తున్నాను. వాళ్ళకి 7కి జూమ్ జరిగింది. సో జూమ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైం వరకు ఉంటుంది జూము? 7:30. సో జూమ్ అయిపోయిన తర్వాత టీంతో మాట్లాడాలి లేదండి? కమిట్మెంట్ కాల్ తీసుకోవాలి. టీము ఎవరైతే ఉన్నారో ఆ టీం అందరికి కాల్స్ చేసి ఈ రోజు వర్క్ ఏంటి అడగాలి లేదా? ఎస్ మేడం. ఎస్ మేడం. సో మీకు హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక డైరీ పెట్టుకుని కమిట్మెంట్ కాల్ అని చెప్పి మీ కింద 5 ఉన్నారా, 2 ఉన్నారా, 3 ఉన్నారా, పని చేసే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళకి కాల్స్ చేసి, లేదా ఎవరు లేరు ఒక 3 టీం ఉన్నారు, 3కి కాల్ చేయండి. ఈ రోజు ఏంటి వర్క్ అడగండి. వాళ్ళు ఏం చెప్పారో రాసుకోండి. అదే విషయాన్ని అప్లైన్కి షేర్ చేయండి కాల్ చేసి. మీ తాలూకా కమిట్మెంట్ ఏంటో చెప్పండి. ఈ రోజు మీ వర్క్ ఏంటో చెప్పండి. లేదు మీ టీం వినట్లేదు మీ మాట, అప్లైన్తో మాట్లాడి వాళ్ళతో కౌన్సిలింగ్ మాట్లాడడమో సంథింగ్ ఏదో ఒకటి పెట్టించే ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ 9 గంటలకల్లా ఫీల్డ్ స్టార్ట్ అయిపోవాలి. ఆ విధంగా టార్గెట్ పెట్టుకోండి. 9 కల్లా ఫీల్డ్కి వెళ్ళాలి మినిమం. డేలో ప్లాన్స్ డే అంతా వర్క్ ఉంటుంది లేదా?
ఎస్ నైన్ మేడం. 9కి బయలుదేరా మనం. ప్లాన్స్, ఫాలోఅప్స్, లేకపోతే హోమ్ విజిట్స్, ఎఫ్ఐఎంస్, సంథింగ్ ఏదో ఒకటి. డే అంతా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోండి ముందు రోజే. సో ఆఫ్టర్ దట్ 9కి మనకి రిపోర్టింగ్ కాల్ ఉంటుందా లేదా? జూమ్ మీటింగ్ ఉంటుంది. రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే లీడర్స్ వర్క్ చేస్తున్నారో రిపోర్టింగ్ కాల్ ఉంటుంది. సో అదే విధంగా మీ టీంకి కాల్ చేసి ఫస్ట్ రిపోర్ట్ తీసుకోండి. ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారు, మీ అప్లైని కాల్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నిజంగా ఈ షెడ్యూల్ ప్రకారం పని చేస్తే టార్గెట్ ఎందుకు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తాము, రిపోర్టింగ్ మీటింగ్. సో అలాగే ఒక హాఫ్ అన్ అవర్ బుక్ చదువుతాము, ఒక హాఫ్ అన్ అవర్ సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే మనం ఏం అనుకుంటామో అదే జరుగుద్దట. పడుకునే ముందు మనం ఏం కావాలి, ఏం అచీవ్ చేద్దాం అనుకుంటాం, వాటి గురించి అనుకుంటూ అనుకుంటూ పడుకుంటే చాలా మంచి రిజల్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ ఈ టైం టేబుల్ ప్రకారం వర్క్ చేయండి. అవసరమైతే స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇంకా కరెక్ట్గా డిజైన్ చేసుకుని దాని తగ్గట్టు పని చేయండి. రిజల్ట్ ఎందుకు రాదో నన్ను అడగని చెప్తాను. నెక్స్ట్, నోట్ యువర్ రిపోర్ట్ డైలీ ఇన్ డైరీ. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు విత్ డేట్తో పాటు. కమిట్మెంట్ కాల్ తీసుకున్న టీం నుంచి ఒక 5గురు కాల్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటో కనుక్కున్నారు, అది రాయండి. మీరు ఈ రోజు వర్క్ ఏంటో రాయండి, రిపోర్ట్ రాసుకోండి. మీ అప్లైన్ ప్రతి విషయం షేర్ చేయండి. ఎన్ని ప్లాన్స్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ నోటెడ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఒక పర్సన్ కలిసారు, రాజు అనే ఒక పర్సన్ కలిసారు అనుకుందాం. డేట్ వేస్తాం, ఈరోజు డేట్ వేసి డే వేసి, సో ఫస్ట్ నేమ్ రాసి రాజు అనే పర్సన్ కలిసాం. రాజు సార్ తాలూకా ఫోన్ నెంబర్, సార్ తాలూకా ఊరు, సార్ తాలూకా ఏం వర్క్ చేస్తారు, సో ప్లాన్కి సపోర్ట్గా ఎవరిని తీసుకెళ్ళాం, వాళ్ళు ఏమన్నారు, ప్రతిదీ. సెకండ్ ప్లాన్ రమ్య అనే మేడం చెప్పాం, మేడం టీచరు. సో మేడం తాలూకా ఎడ్యుకేషన్, మేడం ఏం చేస్తారు, మేడం ఏ ఊరు, మేడం తాలూకా ఫోన్ నెంబరు, ప్లాన్ విని ఏమన్నారు, ప్రతిదీ నోటెడ్ చేసుకోండి. సో టీంలో వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని బీవీస్ క్లోజ్ చేశారు, ఎన్ని ప్లాన్స్ అయ్యారు, ఇలా మనం ఏ వ్యక్తి అయితే, ఎందుకంటే పెద్ద పెద్ద కోట్లు సంపాదించే వ్యక్తులు కూడా వాళ్ళ తాలూకా షెడ్యూల్ పేపర్ మీద పెట్టకుండా ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు లేరండి. సో మంచిగా ఆ విధంగా రిపోర్ట్ నోట్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ పాయింట్, మీ హానరబుల్ మెంటర్ ఎవరైతే అనుకుంటున్నారో, సక్సెస్ఫుల్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని డీల్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేయాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది కాల్కి రెస్పాండే అవ్వరు. మనం ఎలా ఉంటే మన టీం ఎలా ఉంటుంది. యథా రాజా తదా ప్రజ. కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి కిందకి చూసి, ఎలా ఉంది టీము. యథా రాజా తదా ప్రజ. మనం ఎలా ఉంటే మన టీం అలా ఉంటుంది. సో మంచి మంచి విషయాలను అలవాటు చేసుకోండి. ఫ్యూచర్లో హిస్టరీ క్రియేట్ చేసే పర్సన్ మీరే అవుతారు. ఓకేనా లెజెండ్స్? సో ఫోకస్డ్గా ఉండండి, బెస్ట్ చేసి చూపిద్దాము. సో నెక్స్ట్, ఆల్రెడీ టార్గెట్ విన్ అయితే ఎంత మజా వస్తుందో ఆల్రెడీ అందరికీ తెలుసు. సో చాలా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో లెజెండ్స్ విన్నారా? ఎస్ మేడం. మేడం మేడం. పనికొచ్చే విషయాలేనా? 100% పనికి వస్తాయి మేడం. టార్గెట్ విన్ అవ్వడానికి మేడం మొత్తం. ఎస్, టార్గెట్ విన్ అవ్వడానికి కొన్ని, లైఫ్లో ఒక గుడ్ పర్సన్గా మంచి హ్యాబిట్స్ ఎలా చేస్తే మనం వర్కౌట్ అవుద్ది, బయట ఎక్కడ ఎక్స్పెన్సెస్ ఉండదా, బోల్ ఖర్చులు అవుతుంటాయి, అవునా కాదా? కానీ మనం అనుకుంటాం ఈ బిజినెస్లోనే పెట్టుబడి పెట్టాలేమో అనుకుంటాం. ఏ బిజినెస్ అయినా. ఇప్పుడు ఐవిఎస్ గారు ఉన్నారు సార్. ఐవిఎస్ గారు మీరు మార్నింగ్ ఏ టైంకి లేచారండి? మేడం జీ, గుడ్ మార్నింగ్ మేడం. జై హో మేడం. జై హో లెజెండ్. మార్నింగ్ ఎన్ని గంటలు లేచారు మీరు? మేడం 4:30కి మేడం జీ. 4:30కి. ఎందుకండి చలేయట్లేదు మీకు? మేడం జీ, 4:30కి ఎందుకు లేచిపోయారు, చలేయట్లేదా? లేదు మేడం, చలి అనుకుంటే ఎలా మేడం జీ? ఆ, ఏమి అప్పుడు లేస్తే కానీ అవదా వర్క్? అవును మేడం జీ, అంటే 4:30కి లేస్తే 5 కల్లా స్టార్ట్ చేస్తాం మేడం జీ. అది ఎంత ఇన్వెస్ట్మెంట్ సార్ మీరు ఆ షాప్ కి? స్టార్టింగ్ ఎంత పెట్టారు? నేను 150 పెట్టాను మేడం జీ. 1,50,000. అవును మేడం. అంటే ఎంత కిరాణా వస్తుంది? షాప్ ఉంటుంది కదా. మంత్కి ఎంత వస్తుంది? వర్క్ చెప్పలేము మేడం జీ, అప్ అండ్ డౌన్ వస్తుంటది. పోనీ యావరేజ్ గా చెప్పండి. ఓ 10,000 వస్తుందా, 20,000 వస్తుందా, 30,000 వస్తుందా? మేడం జీ, ఓ 10,000 వస్తుందా, 20,000 వస్తుందా, 30,000 వస్తుందా? లేదు మేడం జీ, ఆ, 4,000 మేడం జీ. 4ఆ? అవును మేడం జీ. చూడండి లెజెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, సార్ తాలూకు ఎప్పుడు జూమ్ లో ఉంటారు ఆయన, వీడియో ఆన్ చేసుకుని.
డైలీ వర్క్ చేస్తూనే ఆయన టీ టైం ఏదైతే ఉందో టీ వర్క్ ఉందో అది చేస్తూనే జూమ్ అటెండ్ చేస్తున్నారు. అవునా కదా? 1,50,000 Yes, madam. పెట్టు, పొద్దున్నే 3:30కో 4 గంటలకో లెగిసి ప్రాసెస్ చేస్తే నెలకి 4-5 వేలు వస్తాయన్నారు. చూడండి లెజెండ్స్, కష్టం లేకుండా ఎక్కడమ్మా రిజల్ట్ వస్తుంది? మనం ఎందుకు ఒక మంచి అవకాశం, నిజంగా చెప్తున్నాను చూడండి, మీరు చేసే పని 100% రిజల్ట్ ఓరియంటెడ్ గా పని చేస్తున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. హార్ట్ఫుల్ గా మంచి ప్లాట్ఫామ్ దొరికి కూడా, మంచి మెంటర్స్ దొరికి కూడా, మంచి సిస్టమ్ దొరికి కూడా, మంచి ఆపర్చునిటీ ఉండి కూడా మనం ఏదైతే నెగ్లిజెన్సీ చేస్తున్నామో అలా నెగ్లిజెన్సీ చేయడం వల్ల మనం అనుకున్న స్థాయిలో సక్సెస్ అవుతామా? క్వశ్చన్ వేసుకోండి ఒక్కసారి. సో గొప్ప అవకాశం దొరికింది, అదృష్టం కొద్దీ. నేను అనుకుంటాను చాలా మంది వేరే కంపెనీలో లాస్ అయిపోయాం, అలా అయిపోయాం, ఇలా అయిపోయాం. థ్యాంక్స్ గాడ్, రావడమే గొప్ప అవకాశం వచ్చింది నాకైతే. సో దానికి ఒబేనెస్ ఉండాలి. సో కమిట్మెంట్ తో, డెడికేషన్ తో వర్క్ చేస్తే ఎందుకు అవ్వదు? మీ వెనకాల ప్రాణం పెట్టి పనిచేయడానికి మేము ఉన్నప్పుడు, మీకు సపోర్ట్ ఉంటుంది అన్నప్పుడు, మిమ్మల్ని గైడ్ చేయడానికి, పసిపిల్లల్లాగా మిమ్మల్ని ప్రతి విషయం నేర్పించడానికి తల్లిదండ్రులాగా లావణ్య వెంకట్ మీకు ఉన్నప్పుడు మీకు ఏంటి ప్రాబ్లము? సో ప్రాణం పెట్టి పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది లైఫ్ లాంగ్, జీవితాంతం చేసే పని కాదు. 3 నుంచి 4 సంవత్సరాలు మీ తాలూకా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా మరి? Yes, madam. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వర్క్ చేసిన వాళ్ళ పోస్టర్స్ వచ్చేయండి. హలో, ఇంతేనా? మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదా? సతీష్ టైగర్, మీ టీం నుంచి వచ్చాయా? ఎస్ మేడం. ఎక్కడ పెట్టారు? రిపోర్టింగ్ గ్రూప్ లో మేడం. పూజిత మేడం పెట్టారా? ఓకే. ఓకే, ప్రమోట్ చేసుకుందాం మరి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. లెజెండ్ షేర్ అయిందా? Yes, madam. సో మరి గ్రేట్ గా, సో వనిత మేడం అండ్ సార్ ఇద్దరు, మేడం అయితే ఫుల్ డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. సో నిన్నైతే 4 ప్లాన్స్, 4 సైన్అప్స్, 8 అసోసియేట్ మీట్స్. సో సూపర్ గా వర్కింగ్ ప్రాసెస్ చేశారు మేడం, గ్రేట్. సో ఎప్పుడు ఇదే రాకింగ్ పర్ఫార్మెన్స్ చేయండి, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ది బెస్ట్ చేస్తుంటారు. మీరు జాయిన్ అయినప్పటి నుంచి వచ్చిన ఏ టార్గెట్ వదలలేదు. సో అదే విధంగా ఇప్పుడు కూడా టార్గెట్ విన్నర్ గా ఉండాలని చెప్పి సో మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ పూజిత మేడం, మిస్సెస్ పూజిత మేడం 1 డేలో 7 ప్లాన్స్, 3 సైన్అప్స్, 409 BV, అలాగే FIM విత్ టూల్స్. వావ్, సూపర్ మేడం, రాకింగ్ పర్ఫార్మెన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. లేడీస్ ఎందులో తగ్గట్లేదండి, సూపర్. అసలు పరువు నిలబెడుతున్నారు, గ్రేట్, తగ్గేదేలే. కంగ్రాచులేషన్స్ లెజెండ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా టార్గెట్ అచీవర్ గా మీ పోస్టర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ మిస్టర్ దినకర్ సార్, వావ్, 1 డేలో 4 ప్లాన్స్, 1 సైన్అప్, 284 BVs, FIM టూల్స్. బాబా సూపర్, గ్రేట్, రియల్లీ గ్రేట్ వర్కింగ్ ప్రాసెస్ సార్. జాయిన్ అయిన 1 డేలోనే, జస్ట్ ఒక 2-3 డేస్ లోనే రాకింగ్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా టార్గెట్ అచీవర్ గా ఉంటారు మీరు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. సో లెజెండ్స్ ఇంకా చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో ప్రమోట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే వర్క్ చేయడం కష్టమా, ప్రమోట్ చేయడం కష్టమా చెప్పండి?
డే అంతా అలా రాకింగ్ పర్ఫార్మెన్స్ చేయడం కష్టమా, ప్రమోట్ చేయడం కష్టమా అంటే వర్క్ చేయడం కష్టం. అలా వర్క్ చేసిన వ్యక్తిని మనం ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. రిమైనింగ్ పర్సన్స్ కూడా ఫుల్ డెడికేషన్ చూపించండి, ఖచ్చితంగా రాక్ చేయగల సత్తా మనకుంది. సో చెప్పండి, ఈ ప్రపంచంలో యూనిక్ అనేది ఏదైనా ఉందంటే అదేంటి? ఏమని మీరు ఫీల్ అవుతారు? ది బెస్ట్, ప్రీషియస్, యూనిక్ ఏంటో తెలుసా? యు అనే మీరే. మనమే లేకపోతే ఈ ప్రపంచంతో మనకు సంబంధం ఏంటండి? అవునా? ఎస్ మేడం. ఏ పర్సన్ అయితే నేను చాలా బెస్ట్, నేను ఒక యూనిక్ పర్సనాలిటీని, ఈ భూమి మీదకి సంథింగ్ చేయడానికి వచ్చాను, సో నేను యూనిక్ గా ఉండాలి, నేను బెస్ట్ గా ఉండాలి, నేను చాలా విలువైన దాన్ని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే బెస్ట్ చేసి చూపిస్తారట. అందరిలాగే నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, నా వల్ల కాదు, ఇవన్నీ నా వల్ల కాదురా బాబు, ఈ ఎందుకు వచ్చిన జీవితం, ఎప్పుడు పోతామో ఏటో అలా అనుకున్నాం అనుకోండి, ఏమైనా చేయగలమా? హలో, నో మేడం. యూనిక్. ఈ ప్రపంచంలో ఏదైనా ది బెస్ట్ ఉందంటే అది నేనే అనుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి రెస్పెక్ట్ ఉంటది, మన మీద మనకి రెస్పెక్ట్ ఉంటది. ఇలా ఒక వ్యక్తి మనల్ని తక్కువగా చూడకూడదు, అన్నిటిలోనూ నేను ఉండాలి, అన్నిటిలోనూ నేను అచీవ్ అవ్వాలి, సాధించాలి, నా ఫ్యామిలీకి బెస్ట్ ఇవ్వాలి, నా ఫ్యామిలీ రోల్ మోడల్ గా తీసుకుంటే అది నన్నే తీసుకోవాలి. అలా అలా మీరు మిమ్మల్ని మీరు యూనిక్ గా అనుకోండి. నిజంగానే మన శరీరం ఒక దేవాలయం, అందులో మన ఆత్మ దేవుడు. ఎప్పుడు కూడా వాల్యూ ఉంచండి. సో ది బెస్ట్ పర్సన్ అని మీరు ఫీల్ అవ్వండి. ఒకసారి గాడ్ కమాండ్ ఇద్దామా? ఎస్ మేడం. ఎస్ మేడం, రెడీ. కమాండ్ ఇద్దాం. ఎవరితో ఇప్పిద్దాం? సరే, సో దున్నా శ్రీనివాసరావు గారు ఒకరే హ్యాండ్ రైజ్ చేశారు. సో హ్యాపీగా లెజెండ్ ఈ రోజు సుబ్బారాయుడు షష్ఠి. సో గాడ్ కి వినబడాలన్నమాట. సో వెంటనే మన ఇంటెన్షన్, పవర్ఫుల్ ఇంటెన్షన్ చూసి తదాస్ అనియాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోడ్ ట్రైనింగ్. సో ఫ్రైడే ఎక్స్ట్రాడినరీగా కాకినాడలో గ్రేట్ మెంటర్ మిస్టర్ వెంకట్ ప్రసాద్ మాగుర్జీ ద్వారా ఎక్స్ట్రాడినరీగా కోడ్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇంకా ఆల్రెడీ కార్డ్స్ కూడా కొట్టించామండి. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఒకటే, మీకు అర్థమవుతుందో అర్థం కాదో నాకు తెలియదు, కానీ ప్రతి వ్యక్తి జాయిన్ అయిన ఏ వ్యక్తి కూడా నేను మోసపోయాను సేఫ్ షాప్ లోకి వచ్చి, ఇది వేస్ట్, మాకు సపోర్ట్ లేదు లేకపోతే అనే మాట అసలు రాకూడదు. నిజంగా నా టీంలో ఎవరో కూడా నన్ను మోసం చేశారండి, మీరు నాకు సపోర్ట్ చేయలేరండి అన్నాక సరిపోరు. ఎందుకంటే నేను అంతలా ఫాలోఅప్ చేస్తాను ఏ పర్సన్ అయినా సరే. సో ఎందుకంటే వాళ్ళ వల్ల మిస్టేక్ ఉండి వాళ్ళ బిజినెస్ లోంచి బయటకు వెళ్ళిపోతే మనం ఏం చేయలేం, కానీ మన తరపు నుంచి ఎక్కడా మిస్టేక్ ఉండకూడదు. జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని కలిసి ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి కో ట్రైనింగ్ లో కూర్చోబెట్టే ప్రాసెస్ చేద్దాం. సో నా తరపు నుంచి సపోర్ట్ చేయడానికి నేను రెడీ. సో అండ్ ఎవరైతే ఈవెన్ ఇప్పుడు సతీష్ సార్ ఉన్నారు, సతీష్ సార్ టీంలో కూడా ఉన్నారు, పిఠాపురం నుంచో లేకపోతే కాకినాడ నుంచో లేరా, ఉన్నారు. వాళ్ళని గుర్తు చేసుకోండి, మాట్లాడండి, అవసరమైతే కలవండి, కో ట్రైనింగ్ లో కూర్చోపెట్టండి. ఈవెన్ సతీష్ సారే కాదు, మన శ్రీకాకుళం టీం, వాళ్ళ టీము ఉంది. అంటే ఓన్లీ కాకినాడగా కాకినాడ కదండి మాకు సంబంధం లేదు అనుకోకూడదు. ఓకేనా? మరి కో ట్రైనింగ్ కి ఫుల్ పికప్ చేయండి, ఎక్స్ట్రాడినరీగా జరగబోతుంది. నాలెడ్జ్ లేకుండా మనం బిజినెస్ చేయలేము. సో మరి గాడ్ కి కమాండ్ ఇద్దాము. గ్రేట్ లెజెండ్ మిస్టర్ శ్రీనివాసరావు గారి ద్వారా పవర్ఫుల్ ఏంటంటారు కమాండ్ గాడ్ కి. ఓకేనా? మరి అందరూ కూడా గట్టిగా పిలిపించి కాస్త స్మైల్ యాడ్ చేసి కాస్త జోష్ యాడ్ చేసి. రెడీ సార్, కంటిన్యూ. I am a legend. I am a legend. I am a champion. I am a champion. I can do it. I I can can do it. do it. I am a target achiever. I am a I am target achiever. I am a 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 diamond. 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 Thank you so much. Go diamond. Thank you so much. Great mentor. Thank you so much, Madam Ji. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. Thank you so much. Thank you, madam. Thank you so much, Guru.